వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 2 మెథడాలజీ నుంచి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ చూద్దామండి. సో ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనే సెకండ్ చాప్టర్. ఖచ్చితంగా ప్రతి ఒక్క చాప్టర్ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతుంటారండి. సో బీఎస్సీ ఇంగ్లీష్ సిలబస్ ప్రకారంలో భాగంగా ఇది ఎడ్జిటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. సో ఎడ్జిటి అనేసి ఇద్దరు కూడా ఈ వీడియోని చూడవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ చూద్దాం. So the main objectives of teaching English is to make the child acquire the competence in 4 language skills. So actually ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు అనమాట. సో ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి లేదా ఎందుకు టీచ్ చేయాలనే దాని మీద మెయిన్ ఇది ఉంటుంది ఈ చాప్టర్. సో ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మనకు ద మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎందుకంటే టు మేక్ చైల్డ్ అక్వైర్ ద కాంపిటెన్స్ ఇన్ 4 లాంగ్వేజ్ స్కిల్స్. సో మనకు 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఏమున్నాయి? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. LSRW స్కిల్స్లో కాంపిటెన్స్ చేయడానికి, అందులో నాలెడ్జ్ని గెయిన్ పొందడానికి ముందు మెయిన్ ఒక లక్ష్యం అనమాట. సో ఇటు ఇంగ్లీష్ టీచర్ ఉన్న మెయిన్ ప్రధాన లక్ష్యం ఏంటి? లక్ష్యాలు మొదటిది. సో 4 స్కిల్స్ మనం నేర్పించాలి పిల్లవాడికి. అది లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. Oral aspects of the language has to be duly emphasized in language education and oral examination must be made mandatory as part of evaluation. So evaluation లో భాగంగా మనకు ఓరల్ ఆస్పెక్ట్స్ని కూడా తీసుకోవాలి. ఓరల్ ఆస్పెక్ట్స్ అంటే విత్ స్పీకింగ్, స్పోకన్ స్కిల్స్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవాల్యుయేషన్లో అంటున్నారు. అండ్ ఓరల్ ఎగ్జామినేషన్ కూడా మస్ట్ బి మేడ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఓరల్ ఎగ్జామ్స్ పెట్టాలి. ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ పెట్టి మనం టెస్ట్ చేస్తుంటాం. అలా కాకుండా మనకు ఏం చేయాలంటే స్పోకన్ ఎగ్జామ్ కూడా, స్పోకన్ ఇంగ్లీష్ అంటే రిలేటెడ్ టు స్పోకన్ టు ఓరల్ స్కిల్స్ కూడా మనం లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ కూడా మనం ఎగ్జామ్స్ పెట్టితే మంచిదని ఇక్కడ ఈ పాయింట్ యొక్క ఉద్దేశం. షిఫ్ట్ ఇన్ ఎంఫసిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ సెంటరింగ్ టీచింగ్ టు కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్. సో ఇక్కడ షిఫ్ట్ అనేది ఇక్కడ ఎలా ఫోకస్ చేయాలంటే, సో ఫ్రమ్ టెక్స్ట్ బుక్ సెంటరింగ్, టెక్స్ట్ బుక్లో ఉన్నది నేర్పించడం కాకుండా, టెక్స్ట్ బుక్లోదే పరిమితిని తీసుకోకుండా టెక్స్ట్ బుక్ పరిధి దాటి మనకు టు కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్. కాంపిటెన్సీ బేస్డ్ అంటే రియల్ వరల్డ్ అండి. సో ఎంక్వైరీ బేస్డ్ కానీ, డేటా కలెక్షన్ కానీ, అబ్జర్వేషన్ కానీ, ఈ విధంగా ఇలాంటి వర్క్స్ మనం టెక్స్ట్ బుక్ దాటి ఉండాలి అని ఈ పాయింట్ యొక్క ఉద్దేశం. సో చాప్టర్ 3 ప్రకారం NCF 2005 తెలుసా, నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2005 ప్రకారం. సో డిస్కస్ ద లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ అండ్ ఇంగ్లీష్ ఇన్ పర్టికులర్. సో 2005 NCL ప్రకారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్టికులర్గాను మరియు లాంగ్వేజ్ జనరల్గా భాష గురించి కూడా రెండు కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇందులో చాప్టర్ 3లో, NCF 2005లో. సో లాంగ్వేజ్ ఈజ్ ద మీడియం త్రూ విచ్ లాంగ్వేజ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. లాంగ్వేజ్ ఈజ్ అ మీడియం అంటే ఒక టూల్, ఒక బ్రిడ్జ్ లాంటిది అన్నమాట లాంగ్వేజ్. దేనికి అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది మనం ఇక్కడ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. చిల్డ్రన్ ఆర్ బోర్న్ విత్ ఇన్నేట్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ ఇన్నేట్ లాంగ్వేజ్ అబిలిటీ అనుకోవచ్చు. సో ఇక్కడ పుట్టుకతోనే ఒక ఇన్నేట్ లోపల నుంచి ఒక అంతరంగా లాంగ్వేజ్ నేర్చుకునే స్కిల్ మనకు ప్రతి పిల్లవాడికి ఉంటుందని దీని యొక్క ఉద్దేశం. దీన్ని ఏమంటారు? ల్యాడ్ అంట, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. సో లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ ఎవ్రీ చైల్డ్స్ బ్రెయిన్. ప్రతి ఒక్క పిల్లవాడి బ్రెయిన్లో మనకు లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ల్యాడ్ అనేది ఉంటుంది. అండ్ దిస్ హెల్ప్స్ టు లెర్న్ లాంగ్వేజ్. అంటే ఇది ఈ లాంగ్వేజ్ వెళ్ళేకి చాలా చాలా ఉపయోగపడుతుంది. త్రూ విచ్ లాంగ్వేజ్ అక్విజిషన్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ప్రాపర్లీ యాక్టివేటెడ్. దీన్ని ప్రాపర్గా మనం వాడినట్లయితే లాంగ్వేజ్ అక్విజిషన్ తెలుసా? అక్విజిషన్ అంటే మనం సొంతంగా నేర్చుకునేది కాదు, ఎక్స్పోజర్ ద్వారా జనరల్గా నేర్చుకునే దాన్ని కాబట్టి జనరల్ ఎబిలిటీ అనమాట ఇది ల్యాడ్ అనేది. మన ఎక్స్పోజర్ కరెక్ట్గా ఇచ్చామంటే పిల్లవాడు మంచిగా లాంగ్వేజ్ నేర్పించవచ్చు అనేది ఈ పాయింట్కి ఉద్దేశం. నెక్స్ట్ ద అక్విజిషన్ ప్రాసెస్ ఆఫ్ మదర్ టంగ్ బై ద చైల్డ్ ఈజ్ టు బీ యూజ్డ్ యాజ్ రిసోర్స్ టు ఎక్వైర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. సో ఏ లాంగ్వేజ్ నేర్పించడానికైనా మనం ముందు మదర్ టంగ్ అనేది ప్రతి ఒక్క వరకు వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ తెలుగు అనే కాదు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మనకు మదర్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, సంస్కృత్ కావచ్చు, ఏదైనా సరే ఆ మదర్ టంగ్ నుంచి మనం అడ్వాంటేజ్గా తీసుకొని మనం వేరే భాష నేర్పించవచ్చు. ఫర్ మదర్ అక్విజిషన్ ఎలా జరిగిందంటే మన న్యాచురల్ జరిగింది. లిజనింగ్ ద్వారా ఫస్ట్ ఒక పిల్లవాడు చిన్న బేబీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కడ పుడితే అక్కడ ఆ ప్రాంతంలో ఉండే ఆ భాషని పేరెంట్స్ నుంచి, పియర్ గ్రూప్స్, ఫ్యామిలీ నుంచి, నైబర్స్ నుంచి తర్వాత స్లోగా నేర్చుకున్నామంట. ముందు లిజనింగ్ చేస్తారు, ఆ తర్వాత స్పీకింగ్ చేస్తాడు ఆ పిల్లవాడు. తర్వాత రీడింగ్, రైటింగ్ స్కూల్కి వెళ్ళినాక తర్వాత స్టేజ్లో వస్తుంది. ముందు లిజనింగ్, స్పీకింగ్ జరుగుతుంది అక్కడ. ఆ విధంగా ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ అనేది మనం వేరే లాంగ్వేజ్ వచ్చినా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ కూడా మనం లిజనింగ్, స్పీకింగ్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వచ్చు అని ఈ పాయింట్ యొక్క మీనింగ్.
తర్వాత ఎన్సీఎఫ్టీ ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్. ఇది ఎన్సీఎఫ్టీ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ హ్యాస్ ప్రిపేర్డ్ కరికులం ఫర్ ప్రీ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సర్వీస్ టీచర్స్. 2009 నుంచి మనకు కరికులం అనేది వీళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరికి ప్రీ సర్వీస్ టీచర్ ఇంకా రాకముందు అండ్ టీచర్గా ఎంపికైన వాళ్ళకు కూడా 2009 నుంచి వీళ్ళు ఈ కరికులం అనేది ఫ్రేమ్ చేశారన్నమాట. యాక్టివిటీస్ కానీ తర్వాత ఇంకా వేరే కరికులం అంటే ఈ ఎన్సీఎఫ్ ప్రకారమే టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రకారమే మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎవరు ఇన్ సర్వీస్ టీచర్ కానీ యాజ్ వెల్ యాజ్ ప్రీ సర్వీస్ టీచర్లు కానీ. తర్వాత చాప్టర్ 4 ఎన్సీఎఫ్టీ ఏం చెప్తుందంటే, చాప్టర్ 4 ఎన్సీఎఫ్టీ అంటే అగైన్ అదే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 గివ్స్ గైడెన్స్ అండ్ సజెషన్స్ ఆన్ హౌ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కెన్ బి రీడిజైన్డ్ టు ఫోకస్ ఆన్ ద చైల్డ్. సో గైడ్లైన్స్ ఏ విధంగా ఇచ్చిందంటే గైడ్లైన్స్ సజెషన్స్ కానీ న్యూ టీచర్ ఆన్ హౌ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కెన్ బి రీడిజైన్ టు ఫోకస్ ఆన్ టీచర్ ప్రోగ్రామ్. ఈ టీచర్స్ మన ఎన్సీఎఫ్టీఏనే మనకు డిజైన్ చేస్తుంది. బీఈడి కరికులం కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ ఉంది కదా, సో ఆ బీఈడి కరికులంని డిజైన్ చేసి వీళ్ళే కాబట్టి వీళ్ళు ఫోకస్ ఎలా మనకు రిలీజ్ చేయొచ్చు ప్రోగ్రామ్ని, ఫోకస్ పిల్లవాళ్ళు ఫోకస్ పెట్టే విధంగా ఏ విధంగా ఉంటే బాగుంటుందని వీళ్ళు గైడెన్స్ ఇచ్చడం జరిగింది. చాప్టర్ 4లో ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఆర్ సజెస్టెడ్ ఫర్ టీచర్స్ టు టేకప్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ సొల్యూషన్. సో ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉండాలి. ఫీల్డ్ బేస్ అంటే అదేగైన్ రియల్ వరల్డ్ కనెక్షన్ చేసేలాగా, డేటా కలెక్షన్ చేసేలాగా, అబ్జర్వేషన్ చేసేలాగా, యాక్టివిటీ మోడ్లో ఈ విధంగా రియల్ వరల్డ్ కనెక్ట్ చేసేలాగా ఆర్ సజెస్టెడ్ ఫర్ టీచర్స్ అంటే వాళ్ళు సజెస్ట్ చేశారన్నమాట 2009 చాప్టర్ 4లో. సో రియల్ ప్రాజెక్ట్ వర్క్ సజెషన్ చేశారన్నమాట. అంటే ప్రాజెక్ట్ వర్క్గా ఉండాలి, ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్గా ఉండాలి. ఏదో రోడ్ మెథడ్ ఏదో స్కూల్లో బట్టి కొట్టే నేర్పించే కాకుండా రియల్ వరల్డ్కి కూడా దానికి దగ్గర ఉండాలని ఆఫ్ చిల్డ్రన్ అండ్ టీచింగ్ లెర్నింగ్ సొల్యూషన్స్ అని చెప్పారు. సో లెర్నింగ్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ డూయింగ్ సంథింగ్. సో లెర్నింగ్ ఎలా జరుగుతుంది, యాక్టివ్గా ఏదో దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ జరుగుతూనే లెర్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించాలి అంటే ఏదో ఒక యాక్టివిటీస్లోనూ, స్టోరీ నరేషన్లో, ఇంకేదో ప్రోగ్రామ్స్లోనూ వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తేనే నేర్చుకుంటారు. ఏదో బట్టి కొట్టి బుక్లు చూసి రాస్తేనే నేర్చుకుంటేనే వచ్చేది కాదు. ఎక్స్పోజర్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు అని దీని యొక్క ఇన్ని పాయింట్లు మనకు చెప్పారన్నమాట. ఎక్స్పోజర్ నుంచి నేర్చుకోవచ్చు, లిజనింగ్ నుంచి ఇంపార్ట్ చేయొచ్చు, సో ఇన్నేట్ ఎబిలిటీ ఉంటుంది, ల్యాడ్ అని. సో ఈ విధంగా ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ బిట్ నుంచి ఎక్కడి నుంచి అయినా ఏ పాయింట్ అయినా బిట్గా రావచ్చండి. రేపు పొద్దున ఎగ్జామ్లో మీరు చూస్తారు. రైట్. సో లెర్నింగ్ హ్యాపెన్స్ అనేది అయిపోయి పాయింట్. నెక్స్ట్, స్కూల్ షుడ్ సప్లిమెంట్ ద లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్, ఇన్ ద నైబర్హుడ్ అండ్ ఇన్ ద కమ్యూనిటీ. స్కూల్ అనేది ఏం చేయాలి, సప్లిమెంట్ చేసేలా ఉండాలి. అంటే లెర్నింగ్ అనేది స్కూల్లో నేర్చుకునే కాక స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నైబర్హుడ్లో నేర్చుకునేలాగా, కమ్యూనిటీలో నేర్చుకునేలాగా, హోమ్ ఇంట్లో నేర్చుకునేలాగా, ఫ్యామిలీలో నేర్చుకునేలాగా అలా సప్లిమెంట్ చేయాలి. ఎలా సప్లిమెంట్ చేస్తారా అంటే ఏదైనా ఒక వర్క్ ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ ఇచ్చే డేటా కలెక్షన్ లాగా ఏమైనా ఇచ్చాము కానీ అందరూ ఇంటి దగ్గర వచ్చి కూడా మనకు లాంగ్వేజ్ నుంచి ఫోకస్ చేస్తారు పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫార్మ్స్, సెకండ్ వర్క్ ఫామ్ పాస్ట్ టెన్స్లో ఉండేవన్నీ కొన్ని వర్డ్స్ 50 రియల్ లైఫ్ వర్డ్స్ మీరు తీసుకురని చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ రియల్ హోమ్ అంటే హోమ్లో కానీ, నైబర్హుడ్లో కానీ, కమ్యూనిటీలో కానీ ఆ వర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ పిక్ చేసుకుని అక్కడ వచ్చి టీచర్ చూపిస్తారన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ విధంగా ఇంటికి వెళ్ళి కూడా మనం ఇంకా వర్క్ ఎక్స్పోజర్ ఇచ్చేలాగా వర్క్ ఇవ్వాలి టీచర్స్. చిల్డ్రన్ లెర్న్ దేర్ మదర్ టంగ్ ఇన్ న్యాచురల్ సెట్టింగ్ వేర్ ఆ సెకండ్ లాంగ్వేజ్ లెర్న్ ఇన్ స్టిమ్యులేటెడ్ సెట్టింగ్. సో చిల్డ్రన్ ప్రతి ఒక్క పిల్లవాడు మదర్ టంగ్ ఎలా నేర్చుకుంటాడు, ఏ పిల్లవాడైనా సరే, ఏ మదర్ టంగ్ అయినా సరే న్యాచురల్ సెట్టింగ్లో ఇంట్లో నేర్చుకుంటాం అన్నమాట. లిజనింగ్ చేసి ఆ తర్వాత స్పీకింగ్ చేసి తర్వాత రీడింగ్, రైటింగ్ ఆ తర్వాత విషయం. కానీ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మాత్రం స్టిమ్యులేటెడ్ సెట్టింగ్ అంటే క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ నేర్చుకుంటారు. ఎవరైనా సరే సెకండ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. మదర్ టంగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. రైట్. సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ హ్యాస్ టు బీ లుక్డ్ అట్ ఇన్ ఎ సోషల్ కాంటెక్స్. సెకండ్ లాంగ్వేజ్ అనేది ఎలా నేర్పించాలంట మనకు సోషల్ కాంటెక్స్లో, అంటే సోషల్ అంటే ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, స్పోకన్లో ఉండాలి. ముందు ఇంటరాక్షన్ జరిగితే సోషల్ కాంటెక్స్లో ఏదైనా పిల్లవాడు మాట్లాడగలిగించడం మనం చేసామంటే చాలు. సెకండ్ లాంగ్వేజ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. The strong reason to support bilingual education at primary level as the skills acquired by the children in their mother tongue can be transformed to their second language. The strong reason ఏంటి అంటే బైలింగ్వల్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నానండి. రైట్. సో బైలింగ్వల్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఎందుకు, బైలింగ్వల్ అంటే బై అంటే రెండు, లింగ్ అంటే రెండు భాషల్లో, తెలుగు భాష ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర తెలుగులో టీచ్ చేస్తూ సెంటెన్స్ చదివి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తూ ఇంగ్లీష్ టీచ్ చేసి ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇలా రెండు భాషల్లో టీచ్ జరుగుతుంటే ఇలా అప్పుడు ఏం జరుగుతుంటే అప్పుడు స్కిల్స్ అక్వైర్డ్ ఫ్రమ్ బై ద చిల్డ్రన్ ఇన్ దేర్ మదర్ టంగ్లో నేర్చుకున్న ఆ స్కిల్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. మన సెకండ్ లాంగ్వేజ్ నేర్పించడానికి కూడా అవి చాలా చాలా ఉపయోగపడతాయి. సో బైలింగ్వల్ అనేది మనం ఎంకరేజ్ చేయవచ్చు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ అనమాట.
దేర్ అరైజెస్ సమ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ మదర్ టంగ్ విత్ ప్రొనౌన్సియేషన్ గ్రామర్. ఇలా మనకు మదర్ టంగ్లో నుంచి బైలింగ్వల్ నేర్చుకు ఏమవుతుందంటే, బైలింగ్వల్ మనం తెలుగు చెప్తున్నాం, ఇంగ్లీష్ చెప్తున్నాం, నేర్చుకున్నాం అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ అంటే ఇంటర్ఫియరెన్స్ మదర్ టంగ్. సో మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చేస్తుంది ప్రొనౌన్సియేషన్లో, గ్రామర్లో. అప్పుడు మనకు ఇంగ్లీష్లో ఉన్న ఆ స్వీట్నెస్, అది అథెంటిసిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. ప్రతిదీ ఇంగ్లీష్ చెప్పాననుకోండి, బాగున్నా బాగున్నావా అని చెప్పడానికి హౌ ఆర్ యూ చెప్పాలి అన్నాం. బాగున్నావా అంటే హౌ ఆర్ యూ, ఇట్లా బాగున్నావా ఈ టోనే వచ్చేస్తుంది. కానీ హౌ ఆర్ యూ అనే ఈ యాక్సెంట్, ఈ మంచి ఈ ఈ బ్యూటీ అనేది తగ్గిపోతుందన్నమాట. సో ఈ ప్రాబ్లం ప్రొనౌన్సియేషన్లో, గ్రామర్లో మనకు తప్పులు వస్తాయి. ఎందుకంటే గ్రామర్, తెలుగు గ్రామర్ వేరేగా ఉంటుంది, మనకు ఇంగ్లీష్ గ్రామర్ వేరేగా ఉంటుంది స్ట్రక్చర్. దే ఆర్ 3 వేస్ ఇన్ విచ్ 2 లాంగ్వేజ్ కెన్ బి యూస్. సో మనకు 3 వేస్లో భాష ఏదైనా నేర్చుకోవచ్చు. ఒకటి ట్రాన్స్లేషన్, కోడ్ మిక్సింగ్ అండ్ కోడ్ స్విచ్చింగ్. 3 విధాలుగా ఏ భాష నేర్చుకోవచ్చు. ట్రాన్స్లేషన్ అంటే మన మదర్ టంగ్ నుంచి వేరే భాష ఏదైనా సరే ట్రాన్స్లేట్ చేసుకొని, వేరే భాష మాట్లాడాలంటే లేదా అర్థం కావాలంటే మన భాషలో ట్రాన్స్లేట్ చేసుకొని, అర్థం చేసుకొని మనం తర్వాత మాట్లాడదాం. అది ట్రాన్స్లేషన్, ఈజీ. కోడ్ మిక్సింగ్ అంటే ఏంటంటే ద స్టడీ యూజింగ్ 2 లాంగ్వేజెస్ ఇన్ అ సేమ్ సెంటెన్స్. ఒకే సెంటెన్స్లో 2 భాషలు వాడితే అది కోడ్ మిక్సింగ్. మిక్సింగ్ అంటే ఏంటి, వేరే వేరే 2 మిక్స్ చేయడం కదా, ఈ విధంగా. సో ఏంటంటే 2 లాంగ్వేజెస్ ఇన్ సేమ్, 2 భాషలు కూడా ఒకే సెంటెన్స్లో 2 భాషలు వాడడం. ఇన్ దిస్ టైప్ చిల్డ్రన్ రిసార్ట్ టు ద సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ మదర్ టంగ్ అండ్, ఒక నిమిషం అండి. సో ఏమంటాము, కోడ్ మిక్సింగ్. సో కోడ్ మిక్సింగ్ అంటే ఏం లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకే సెంటెన్స్ రెండు లాంగ్వేజ్ యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉంది మన దగ్గర, తెలుగు ఇంగ్లీష్ చూసుకుంటే, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎలా ఉంటాయంటే కోడ్ మిక్సింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఏమైనా చెప్పాలి, తన వేరే పిల్లవాడికి ఫ్రెండ్తో అంటే త్వరగా రా, లేట్ అవుతుంది. లేట్ అనే వర్డ్ కూడా ఇంగ్లీషే. కాబట్టి ఒకే సెంటెన్స్లో 2 భాషలు వాడ్డాం అనమాట. రైట్. సో నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. నేను అందుకే స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తాను వీకెండ్స్లో. వీకెండ్స్ అనే వర్డ్ మనకు ఇంగ్లీష్ అయిపోయింది. అలా ఈ విధంగా 2 ఇంకా చాలా చెప్పొచ్చు, లెంత్ అయిపోతుంది. సో ఒకే సెంటెన్స్ను 2 భాషలు వాడి చెప్తే, అతని మొదట ఏదైనా కావచ్చు, తెలుగునే కాదు, ఇంకా 2 హిందీ అండ్ ఇంగ్లీష్ వాడచ్చు. అలా చెప్తే అది కోడ్ మిక్సింగ్ అవుతుంది. ఈ స్ట్రాటజీ అనేది ఏం చేస్తుందంటే సెంటెన్స్ స్ట్రక్చర్ మదర్ టంగ్ ఆర్ ఇన్సర్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ బిట్వీన్. సో ఏదో మనకు ఇన్ ది స్ట్రాటజీ చిల్డ్రన్ రిసార్ట్ టు ద సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ మదర్ టంగ్ అండ్ ఇన్సర్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ బిట్వీన్. సో తెలుగు సెంటెన్స్ స్ట్రక్చర్ మాట్లాడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మదర్ టంగ్ మధ్య ఇంగ్లీష్ వర్డ్స్ జాయిన్ చేస్తుంటారు అనమాట. రైట్, ఈ విధంగా. సో దో ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఇన్ ద బిగినింగ్, గ్రాడ్యువల్లీ ఇట్ నీడ్స్ టు బి డిస్కరేజ్ అట్ లేటెస్ట్. ముందు ఓకే చేయనప్పటికీ, ఇది కోడ్ మిక్సింగ్గా మనం ఉన్నప్పటికీ, బట్ స్లోగా దాన్ని అవాయిడ్ చేయాలి. రైట్, కోడ్ మిక్సింగ్ మంచిదే, ఇనిషియల్గా స్టార్టింగ్ మంచిదే, బట్ స్లోగా దాన్ని అవాయిడ్. ఎందుకంటే ఆ మదర్ టంగ్ స్ట్రక్చర్ కానీ ఆ గ్రామర్ వేరేగా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది. సో యూజింగ్ 2 లాంగ్వేజ్ అట్ సెంటెన్స్ లెవెల్ ఈజ్ కోడ్ స్విచ్చింగ్. కోడ్ మిక్సింగ్ అయిపోయింది, అర్థమైంది. కోడ్ ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్లేట్ చేసుకోవడం మన భాషలకు. ఓకే, మిక్సింగ్ అంటే ఒకే సెంటెన్స్లో 2 భాషలు మిక్స్ చేయడం, మదర్ టంగ్ అండ్ ఇంగ్లీషు. రైట్, ఒకే సెంటెన్స్లోనే కాదు, మీనింగ్ ఏం మారదు, అది కోడ్ మనకు స్విచ్చింగ్. ఇప్పుడు కోడ్ మిక్సింగ్ అది. సో కోడ్ స్విచ్చింగ్ ఏంటంటే which is a useful strategy in second language acquisition at the shift expected at the idea level. So using 2 language sentence level అంటే సెంటెన్స్లో 2 భాషలు మాట్లాడితే కోడ్ స్విచ్ అవుతుంది, స్విచ్చింగ్ అవుతుంది. స్విచ్చింగ్ అంటే ఏంటంటే ఒకే సెంటెన్స్లో 2 భాషలు, ఒక సెంటెన్స్ ఒక భాష ఉంటుంది, బట్ ఇంకో సెంటెన్స్ ఇంకో భాషలో చెప్తాను అనమాట. అప్పుడు అది కోడ్ స్విచ్చింగ్ అవుతుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, కోడ్ స్విచ్చింగ్, కోడ్ మిక్సింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కోడ్ స్విచ్చింగ్, కోడ్ మిక్సింగ్ అంటే ఒకే సెంటెన్స్ ఉంటుంది. రైట్, టైం అవుతుంది అంటే టైం అనేది ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్ వర్డ్ వాడి టైం అవుతుంది, విల్ మిస్ ద బస్ అని చెప్పడానికి 2 పదాలు ఒకే దాంట్లో, టైం అవుతుంది, ఆలస్యం అవుతుంది, లేకపోతే విల్ మిస్ ద బస్ అని ఒకే సెంటెన్స్లో 2 ఇంగ్లీష్ తెలుగు వాడితే అది కోడ్ మిక్సింగ్ అవుతుంది. కోడ్ స్విచ్చింగ్ వచ్చేసి మనకు, సో 2 ఒకే సెంటెన్స్లో వేరు కంప్లీట్గా ఇంగ్లీష్ వేరు, తెలుగు వేరు, 2 పదాలు 2 సెంటెన్స్ వాడితే అది కోడ్ మిక్సింగ్ అవుతుంది అనమాట. రైట్, సో కోడ్ స్విచ్చింగ్ హెల్ప్స్ చిల్డ్రన్ టు అక్వైర్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ అలాంగ్ విత్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ మదర్ టంగ్. సో కోడ్ స్విచ్చింగ్ అనేది ఎట్టుందంటే హెల్ప్స్ చిల్డ్రన్ టు అక్వైర్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ అలాంగ్ విత్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ మదర్ టంగ్. సో కోడ్ స్విచ్లో ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్స్ కూడా నేర్చుకున్నమాట. ఎందుకంటే స్విచ్చింగ్లో మిక్సింగ్ ఏం లేదు. మిక్సింగ్ అంటే వర్డ్ యాడ్ చేయడం మధ్యలో ఒకే సెంటెన్స్లో. స్విచ్చింగ్ అంటే కంప్లీట్ సెంటెన్స్ తెలుగు మాట్లాడడం, కంప్లీట్ సెంటెన్స్ ఇంగ్లీష్లో మాట్లాడడం, బట్ కలిపి మాట్లాడడం అనమాట. సో అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కూడా మదర్ టంగ్ ఎక్స్ప్రెషన్ కూడా మన పిల్లవాడు నేర్చుకుంటాడు. కోడ్ స్విచ్చింగ్ షుడ్ నాట్ బి మిస్అండర్స్టాండ్ యాజ్ ట్రాన్స్లేషన్. కోడ్ స్విచ్చింగ్ పోయి మళ్ళీ ట్రాన్స్లేషన్గా ఉండకూడదు. కోడ్ స్విచ్ అంటే కంప్లీట్ ఒక సెంటెన్స్ కదా, ఆ సెంటెన్స్ వాడి ట్రాన్స్లేషన్కి వెళ్ళకూడదు మళ్ళీ. సో కోడ్ మిక్సింగ్, కోడ్ స్విచ్చింగ్, ట్రాన్స్లేషన్ 3 ద్వారా మన భాష నేర్చుకోవచ్చు, బట్ 3 కూడా డిస్కరేజ్ మరి ట్రాన్స్లేషన్లో వెళ్ళకూడదు.
In connected speech, some sentences are to be provided in English while some other is provided in mother tongue without deviating the connection. సో కనెక్షన్ మార్చకుండా మళ్ళీ అదొక సెంటెన్స్ అదొక సెంటెన్స్ కాకుండా కనెక్షన్ మార్చకుండా ఒకే తరహాకి సంబంధించిన సెంటెన్స్ ఒకే మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ ఏం చేయొచ్చు కనెక్టెడ్ స్పీచ్లో సమ్ సెంటెన్స్ ఆర్ టు ప్రొవైడ్ ఇంగ్లీష్, కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో మదర్ టంగ్లో కూడా ఇవ్వచ్చు. డివేట్ కాకూడదు, మీనింగ్ డివేట్ కాకుండా ఇవ్వచ్చు స్టార్టింగ్లో ఇనిషియల్గా. తర్వాత కావాలంటే మార్చవచ్చు, అది తర్వాత ఎంకరేజ్ చేయకూడదు. Children can convert simple expressions in English and complex sentence can be trained in mother tongue while using the code switching strategy. చూడండి కోడ్ స్విచ్చింగ్ స్ట్రాటజీ ఏం చేయొచ్చు? సో సింపుల్ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో డైరెక్ట్ మాట్లాడచ్చు, కష్టంగా ఉన్నట్టు తెలుగులో మాట్లాడవచ్చు, అది కోడ్ స్విచ్చింగ్. మన స్పోకన్లో కూడా ఈ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. అంటే మనం నచ్చినది ఆరు వచ్చినది సింపుల్గా ఉండేది ఇంగ్లీష్ మాట్లాడుతూ, రానిది ఏమన్నా కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, పెద్ద సెంటెన్స్ ఉంటాయి, తెలియని పదాలు ఉంటాయి, అది తెలుగులో మాట్లాడచ్చు త్వరగా. అక్కడ దాని మనకు ఫ్లూయెన్సీ డెవలప్ అవుతుంది, ముందు వచ్చిన పదాలన్నా ఫ్లూయెన్సీ వస్తుంది, అది కోడ్ స్విచ్చింగ్ స్ట్రాటజీ అనమాట. రైట్, అర్థమైందా? కోడ్ స్విచ్చింగ్ అంటే ఏం లేదు, ఒక సెంటెన్స్ కంప్లీట్ తెలుగు మాట్లాడేసి నెక్స్ట్ సెంటెన్స్ ఇంగ్లీష్ మాట్లాడే కొన్ని 2-3 సెంటెన్స్, నెక్స్ట్ అంటే నీకు హార్డ్గా ఉంది నీకు రాదంటే అది తెలుగు మాట్లాడేసి ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట ముందు. సో ఇది కోడ్ స్విచ్చింగ్ స్ట్రాటజీ క్లాస్లో యూజ్ చేయొచ్చు అని దీని యొక్క పాయింట్ యొక్క ఉద్దేశం. అకార్డింగ్ టు NCERT 25, ద గోల్స్ ఫర్ ఎ సెకండ్ లాంగ్వేజ్ కరికులం ఆర్ టూ ఫోల్డ్. సో NCERT 25 ప్రకారం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇచ్చింది కదా 25లో. సో ఈ గోల్స్ ఇంగ్లీష్ గురించి ఏం చెప్పాడు? 2 గోల్స్ చెప్పారు మెయిన్. ఒకటి అటాచ్మెంట్ ఆఫ్ బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, దీన్ని బిక్స్ అని కూడా అంటాం, ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు, వాట్ ఈస్ బిక్స్ అని. సో బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో బేసిక్ అంటే చాలా బేసిక్, ఇంటర్పర్సనల్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే వేరే వాళ్ళతో మాట్లాడగలిగే ఒక స్కిల్ బిస్క్. రెండోది వచ్చేసి ఏమంటే ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంటూ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ థాట్ అండ్ నాలెడ్జ్ అక్విజిషన్. సో దీన్ని కాల్ప్ అని కూడా అంటారు, రైట్? కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని కూడా అంటారు దీన్ని. సో ఈ కాల్ప్ అండ్ బిక్స్ అంటే ఏంటంటే NCERT 25 ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే 2 గోల్స్ చెప్పారు ఇంగ్లీష్. ఒకటి అటాచ్మెంట్ ఆఫ్ బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ముందు మనకు బేసిక్ ఒక పిల్లవాడికి నార్మల్ స్కిల్స్ ఇంగ్లీష్ రావాలి, అండర్స్టాండ్ అయ్యే ఇంగ్లీష్, కమ్యూనికేషన్ చేసుకునేలాగా ఏదైనా మాట్లాడితే అర్థం అవ్వాలి, అతను ఏమైనా రెస్పాండ్ అవ్వగలది బేసిక్. అండ్ ఈ బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత బిస్క్ వచ్చిన తర్వాత బేసిక్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఇదే భాష కొన్ని అర్థం, ఈ భాష మరి వేరే లైక్ ఈ వచ్చిన ఈ స్కిల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, అంటే వేరే తెలుగు సోషల్ చదవాలన్నా, సైన్స్ చదవాలన్నా, ఫిజిక్స్ చదవాలన్నా, మ్యాథ్స్ చదవాలన్నా ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇప్పుడు. సో ముందు బేసిక్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చిన తర్వాత మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సోషల్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ కెమికల్స్ ఉంటాయి కదా అవన్నీ, కెమిస్ట్రీలో అవన్నీ కూడా నేర్చుకోవడానికి లేదా బయాలజీ నేర్చుకోవడానికి కూడా ఆ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి ఇక్కడ పనికి రావాలి. దట్ ఈస్ కాల్ప్. ఈ విధంగా NCERT 25 చెప్పారు. ముందు ఒకటి బేసిక్ స్కిల్స్ రావాలి, మాట్లాడగలగడం రావాలి. రెండోది ఈ మాట్లాడగలగడం వచ్చిన తర్వాత ఈ స్కిల్ అనేది కాల్ప్ అంటాం, అంటే కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. సో అకాడమిక్లో మనకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ చేయడానికి ఈ స్కిల్స్ అనేది పనికి రావాలి, ఇంగ్లీష్ స్కిల్ అనేది ఈ పాయింట్ యొక్క మీనింగ్. So child centered learning with NCERT 25 has focused to gives importance to children's experiences, their views and their participation. So child centered learning అంటే ఏంటంటే టీచర్ చెప్పేదే ఎగ్జాంపుల్ కాకుండా పిల్లవాళ్ళు ఏదైనా ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్ని ఎంకరేజ్ చేయడం, అతడిని పార్టిసిపేట్ చేయించడం, యాక్టివిటీస్లో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, అతని వ్యూస్ చెప్పడం, ఏదైనా ఈ విధంగా చైల్డ్ సెంటర్ లెర్నింగ్ NCERT 25 ఫోకస్ చేయమని చెప్పింది, గైడ్లైన్స్ చేయడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీడింగ్ ఇన్ వన్ language improves it in another language as reading is a transferable skill. సో రీడింగ్ అనేది ట్రాన్స్ఫరబుల్ స్కిల్, అంటే రీడింగ్ అనేది ఒక భాష చదివే హ్యాబిట్ ఉందంటే అది ఇంకో భాష నేర్పించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అని దీని యొక్క ఉద్దేశం. చూడండి, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీడింగ్ ఇన్ వన్ లాంగ్వేజ్. తెలుగులో బాగా పంచతంత్ర స్టోరీస్ కానీ ఇవన్నీ రామాయణ మహాభారత స్టోరీస్ ఏమన్నా చదవడం ఇష్టం ఉంటే ఒక అబ్బాయి పిల్లవానికి ఎగ్జాంపుల్, అది ఏం చేస్తుంటే ఆ చదివే స్కిల్ అనేది అనదర్ లాంగ్వేజ్ రీడింగ్ చేయడానికి, ఇదే కథ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది చెప్పడానికి ఆ క్యూరియాసిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో failure in one's language adversely affects second language reading. సో ఫెయిల్ ఇన్ వన్స్ లాంగ్వేజ్. సో ఒక లాంగ్వేజ్ రీడింగ్, తెలుగులో రీడింగ్ కంప్లీట్గా రాదు 0 అంటే ఇంగ్లీష్లో అతనికి రాదు జనరల్గా, ఇంగ్లీష్లో 0 ఉన్నాడంటే హిందీలో కూడా అతనికి రాదు జనరల్గా, అంటే అందరికీ అలా ఉండాలని కాదు, కొంతమందికి ఒక లాంగ్వేజ్ రాకుండా ఇంకో లాంగ్వేజ్ బాగుస్తుంది, అది కాదు వేరే విషయం. బట్ ఇక్కడ ఏమంటారు అంటే ఫెయిల్ ఇన్ వన్ లాంగ్వేజ్. సో ఒక లాంగ్వేజ్లో కంప్లీట్గా రాదు, 0 అయిపోయాడు, రీడింగ్ రైటింగ్ స్కిల్స్ లేవంటే ఇంకో లాంగ్వేజ్లో అది ఎఫెక్ట్ చేస్తుంది, ఎంతో అంత, మొత్తం కాకపోయినా కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది. A language across curriculum is of popular relevance to primary education and later all teaching in a
సెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. సో లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అంటే కరికులం ఇందాక చెప్పినట్టు సోషల్ కానీ, సైన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, మ్యాథ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. ఇవన్నీ మనకు లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అంటారు. సో లాంగ్వేజ్ అక్రాస్ కరికులం ఇస్ ఆ పవర్ఫుల్ రిలవెన్స్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, కానీ అది మిడిల్ స్కూల్ కానీ కూడా అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ లేటర్ టీచింగ్ ఇన్ సెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. సో అన్ని లేటర్ తర్వాత కూడా అన్ని దానిలో కూడా లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అంటే చాలా చాలా కీలకం. ద పర్స్పెక్టివ్ ఆఫ్ సో లాంగ్వేజ్ అక్రాస్ కరికులం బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం. సో ఈ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్ గానా ఇలా ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం గానా అనే దానికి ఇది గ్యాప్ని ఫిల్ఫిల్ చేస్తుంది. ఏది లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అనేది అంటే లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అంటే ఎవ్రీథింగ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లో ఉండడం, ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇవన్నీ కూడా దాన్ని లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అంటారు. So moving towards a common school system means that it does not make difference between teaching a language and using a language as medium instruction. సో మీడియం అంటాం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, దీన్ని సో మీడియం ఇన్స్ట్రక్షన్ అంటే అది మీడియం. సో యూజింగ్ లాంగ్వేజ్ అనమాట. సో టీచింగ్ లాంగ్వేజ్, సో నేర్పించడానికి భాషని, ఈ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ భాషని వేరే మ్యాథ్స్, సైన్స్, సో నేర్పించడానికి ఉపయోగంగా తీసుకుంటే అది లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అవుతుంది. సో మూవింగ్ టువర్డ్స్ ఏ కామన్ స్కూల్ సిస్టమ్ మీన్స్ అంటే ఈ కామన్ స్కూల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే లాంగ్వేజ్ భాష నేర్చుకోవాలి ముందు, ఆ భాషని వేరే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా అది యూస్ఫుల్గా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ రిచ్ కమ్యూనికేషన్ ఎన్వైరన్మెంట్ ఆర్ ప్రీ రిక్విజిట్ ఫర్ టీచింగ్ లెర్నింగ్. బిగ్ బుక్స్ ఫర్ యంగ్ లెర్నర్స్. సో రిచ్ ఇన్పుట్ మనకు ఇన్పుట్ రిచ్ కమ్యూనికేషనల్ ఎన్వైరన్మెంట్ ఆర్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్. ఇక్కడ ఏమంటాం అంటే ఇన్పుట్ రిచ్ కమ్యూనికేషనల్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. సో ఇన్పుట్ రిచ్ కమ్యూనికేషన్ ఎన్వైరన్మెంట్ ఏంటంటే ప్రీ రిక్విజిట్ అంట. ప్రీ రిక్విజిట్ అంటే మనకు లెర్నింగ్ కంటే ముందు, అంటే బిఫోర్ టీచింగ్ ఇంగ్లీష్ నేర్పించాలంటే ముందు మనకు ఒక రిచ్ ఎన్వైరన్మెంట్ కావాలి. ఏది కావాలి ఎన్వైరన్మెంట్? కమ్యూనికేషన్ అంటే ఇందాక చెప్పినట్లే లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అనమాట. సో స్మాల్ టాక్ అనమాట. సో మాట్లాడే ముందు వచ్చేది మనం క్రియేట్ చేయగలిగితే తర్వాత ఇంగ్లీష్ కానీ లేదా ఇంకే భాష నేర్పించినా కన్నా ఫస్ట్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ ఏదైనా ఈజీగా ఉంటుందని అనమాట. తర్వాత రిచ్ ఇన్పుట్ కెన్ ప్రొవైడ్ త్రూ బిగ్ బుక్స్ అనమాట. సో రిచ్ ఇన్పుట్ ఎలా ప్రొవైడ్ చేయగలమంటే త్రూ బిగ్ బుక్స్ ఫర్ యంగ్ లెర్నర్స్. సో యంగ్ లెర్నర్స్కి బిగ్ బుక్స్, ఎలాంటి బుక్స్ అంటే చూడండి ఇక్కడ ప్యారలల్ బుక్స్ అండ్ మెటీరియల్స్ ఇన్ మోర్ దాన్ వన్ లాంగ్వేజ్, మీడియా సపోర్ట్, లెర్నర్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, కాలమ్స్ అండ్ అథెంటిక్ మెటీరియల్స్. సో మనం ఏ విధంగా ఇన్పుట్ని ప్రొవైడ్ చేయాలి, లాంగ్వేజ్ నేర్పించడం కంటే ముందే మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా చేయొచ్చు అంటే మనకు త్రూ బుక్స్ ద్వారా, తర్వాత కొన్ని ప్యారలల్ బుక్స్ ఉంటాయి అండ్ మెటీరియల్స్ ఉంటాయి మోర్ దాన్ వన్ లాంగ్వేజ్. ఒక బైలింగ్వల్గా ఉండే బుక్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవైపు తెలుగు, ఇంకోవైపు ఇంగ్లీష్తో వచ్చే స్టోరీస్ కానీ ఏదైనా బుక్స్ కానీ మంచివి. సో మీడియా కానీ మీడియా సపోర్ట్ అంటే మనకు సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా, లేదా లెర్నర్ మ్యాగజైన్స్ ద్వారా కానీ, న్యూస్ పేపర్స్ ద్వారా కానీ, లేదా ఆథెంటిక్ మెటీరియల్ రియల్ లైఫ్ కనెక్ట్ అయ్యేది. సో ఆథెంటిక్ మెటీరియల్ అంటే రియల్ లైఫ్కి లో ఉండే ఇంగ్లీష్ని మనం నేర్పించగలరు. సో విచ్ ఈస్ నాట్ దే ఇన్ ద బుక్స్. సో బుక్స్ నుంచి కాకుండా రియల్ లైఫ్ సంబంధించిన ఏదైనా ఒకటి తీసుకొచ్చి మనం మెటీరియల్ ద్వారా కూడా మనం ఇంగ్లీష్ నేర్పించవచ్చు, లేదా వీడియోస్ ద్వారా కానీ ఏదైనా యానిమేషన్ వీడియోస్ ద్వారా కానీ కూడా మనం ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయవచ్చు అనమాట. సో టీచర్ ఎడ్యుకేషన్ నీడ్ టు బీ ఆన్ గోయింగ్ అండ్ ఆన్ సైట్ యాజ్ వెల్ యాజ్ ప్రిపరేటరీ. సో టీచర్ ఏ విధంగా ఉండాలంటే టీచర్ ఎడ్యుకేషన్ సో టు బి ఆన్ గోయింగ్ కంటిన్యూస్గా ఉండాలి అండ్ ఆన్ సైట్ యాజ్ వెల్ యాజ్ ప్రిపరేటరీగా ఉండాలి. ప్రొఫిషియన్సీ అండ్ ప్రొఫెషనల్ అవేర్నెస్ ఆర్ క్వాలిటీ టు బి ప్రమోటెడ్, ద లాటర్ ఇంపార్టెడ్ వెన్ ఎవర్ నెసెసరీ త్రూ ద టీచర్స్ ఓన్ లాంగ్వేజెస్. సో ఈ విధంగా మనకు సో ప్రొఫిషియన్సీ ఉండాలి అండ్ ప్రొఫెషనల్ అవేర్నెస్ కూడా ఉండాలి అండ్ ఈక్వల్గా ప్రమోట్ చేయగలగాలి మనం. అప్పుడే మనం టీచర్స్గా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలమన్నమాట వాళ్ళని. సో వెర్ ఎవర్ నెసెసరీ త్రూ ద టీచర్స్ ఓన్ లాంగ్వేజ్. మన ముందు మన లాంగ్వేజ్లో ఎఫిషియెంట్గా ఉంటే మనం ఏ భాష నేర్పించడానికి పిల్లవాళ్ళకి ఈజీగా నేర్పించవచ్చు అనమాట. సో లెర్నర్ సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ డిజైనింగ్ ద లాంగ్వేజ్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్. సో లాంగ్వేజ్ కరికులం డిజైన్ చేయడానికి లేదా టెక్స్ట్ బుక్ డిజైన్ చేయడానికి, సో డెవలప్మెంట్ చేయడానికి ఏం కన్సిడర్ చేసుకోవాలి ముందు అంటే సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెస్ట్, ఈ రెండు పరిగణలో తీసుకొని మనం టెక్స్ట్ బుక్ డిజైన్ చేయడం కానీ, కరికులం డిజైన్ చేయడం కానీ, లెసన్ డిజైన్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ టు ట్రై అవుట్, మ్యానిపులేట్, మేక్ మిస్టేక్ అండ్ కరెక్ట్ వన్ సెల్ఫ్. లెర్నింగ్ షుడ్ బి మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ చిల్డ్రన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అంటే టు క్రియేట్ ఆపర్చునిటీస్ టు ట్రై అవుట్. మనం ట్రై చేయడానికి, పిల్లవాడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లిజనింగ్ కానీ, స్పీకింగ్ ద్వారా కానీ, రీడింగ్ రైటింగ్ ద్వారా కానీ ఒక ఆపర్చునిటీ మనం క్రియేట్ చేయగలగాలి.
తర్వాత మ్యానిపులేట్ చేయాలి, తర్వాత మేక్ మిస్టేక్స్ అండ్ కరెక్ట్ వన్ సెల్ఫ్. సో మేము మిస్టేక్ మాట్లాడినప్పటికీ, మిస్టేక్ చేసి రాసినప్పటికీ వీ షుడ్ ఎంకరేజ్ దెమ్. సో ఎంకరేజ్ తర్వాత కరెక్ట్ వన్ సెల్ఫ్. సో తర్వాత మనం అతనే మన మిస్టేక్ని కరెక్ట్ చేసుకొని ఆ బ్రోకెన్ ఇంగ్లీష్ తర్వాత మంచి ఇంగ్లీష్గా టర్న్ అవుట్ అవుతుంది అనమాట ఈ విధంగా. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచ్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రేమ్డ్ కీపింగ్ ఇన్ మైండ్ క్వశ్చన్స్ లైక్ వాట్ డు వి టీచ్, whom do we teach, why do we teach, and how do we teach. సో ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచ్ ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటుంది? ఆబ్జెక్ట్ అంటే లక్ష్యాలు కదా, లక్ష్యాలు అంటే ఏ విధంగా ఉంటుంది? వాట్ డు ఏం నేర్పించాలి అదే లక్ష్యం, ఆ విధంగానా, లేదా ఎవరికి నేర్పిస్తున్నాం అదా, ఎందుకు నేర్పిస్తున్నామా, లేదా ఎలా నేర్పిస్తున్నామా. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే అప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. The focus of English language teaching has shifted from vocabulary and grammar to skill development and functional use of a language. So ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎలా షిఫ్ట్ అయిందంట, ముందు వొకాబులరీ, గ్రామర్, స్ట్రక్చర్ చెప్పి రూల్స్ చెప్పి నేర్పించేదానికంటే ఇప్పుడు ఎలా డెవలప్ అయింది, స్కిల్ డెవలప్మెంట్గా. స్కిల్ అంటే నథింగ్ బట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ద్వారా అండ్ రియల్ లైఫ్ కనెక్షన్ వచ్చేలాగా, ఫంక్షనల్ యూజ్ అంటే రియల్ లైఫ్ కమ్యూనికేషన్ పర్పస్లో యూజ్ అయ్యేలాగా షిఫ్ట్ చేయాలి, అది షిఫ్ట్ అయ్యింది అని ఉద్దేశం, ఈ పాయింట్ యొక్క ఉద్దేశం. Next, language evaluation need to be tried to achievement with respect to particular syllabi. So language evaluation ఎలా చేయాలి, మూల్యాంకనం ఎలా చేయాలి, need to be tied to achievement with respect to particular syllabi, but must be, hold on, సో ఏం చెప్తున్నామంటే ఇక్కడ చూడండి. సో the focus of English language teaching has shifted from vocabulary to skill development. చూసాం. నెక్స్ట్, language evaluation need to be tied with achievement with respect to particular syllabi, but must be retained to the measurement of language proficiency. Evaluation to be made an enabling factor for learning rather than ఇంపార్టిమెంట్. సో ఏదో ఒక స్కిల్ పర్టికులర్ సిలబస్ని పట్టుకొని ఏదో ఒక లెసన్, ఒక పారాగ్రాఫ్ తీసుకొని అచీవ్మెంట్ మూల్యాంకనం ఎవాల్యుయేట్ చేయకుండా, సో ఏం చేయాలి మూల్యాంకనం అంటే మెజర్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని తీసుకోవాలి. లిజనింగ్ స్కిల్ మీద కొంచెం మార్క్స్ కేటాయించాలి, స్పీకింగ్ మీద కొన్ని కేటాయించాలి, రీడింగ్, రైటింగ్ మీద కేటాయించాలి. ఏదో ఒక పర్టికులర్ ఒకటి కాకుండా మెజర్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ఈ పాయింట్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ అక్విజిషన్ అంటే ఏంటి? అక్విజిషన్ అంటే మనకు తెలుసు, రైట్, ఆల్రెడీ రీసెర్చ్ చేస్తాం కదా. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ అక్విజిషన్ ఏంటంటే, డిగ్రీ ఈజ్ అ లెవెల్ ఆర్ కాంపిటెన్స్ దట్ ఎ పర్సన్ పొసెస్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ నోన్ టు హిమ్. సో డిగ్రీ అనేది ఏంటంటే లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్. కాంపిటెన్స్ అంటే సామర్థ్యం అనమాట. పర్సన్ పొసెస్ అంటే పొసెస్, ఇంకో వర్డ్ హ్యావింగ్. సో పర్సన్ హ్యాస్ ఇన్ అదర్ లాంగ్వేజ్ నోన్ టు హిమ్. సో ఒక పర్సన్, ఒక స్టూడెంట్కి లేదా ఒక పర్సన్కి ఒక లాంగ్వేజ్లో ఉన్న సామర్థ్యాలని మనం డిగ్రీ ఆఫ్ అక్విజిషన్ అంటాం. ఎన్ని భాషలు తెలిస్తే అన్ని భాషలో ఉన్న సామర్థ్యాన్ని డిగ్రీ ఆఫ్ అక్విజిషన్ అంటాం. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ యాజ్ proficient as his mother tongue in all the language he knows, he is called ambilingual. సో ambilingual అంటే ఏంటి అంటే, ఒక పర్సన్ ప్రొఫిషియెంట్గా, సామర్థ్యంగా, ఫ్లూయెంట్గా ఉన్నాడు మదర్ టంగ్తో పాటు ఎన్ని భాషలు తెలిస్తే అతనికి అన్ని భాషలు, 2 కావచ్చు 3 కావచ్చు, అన్ని భాషలు కరెక్ట్గా అదే సామర్థ్యం కలిగి ఉంటే అప్పుడు ambilingual అంటాం. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజెస్ హీ నోస్ ఈస్ కాల్డ్ ఈక్వలింగ్వలిజం. సో ఇక్కడ ఏమంటే పర్సన్ హ్యాస్ ఈక్వల్ లెవెల్ ప్రొఫిషియన్సీ, ఈక్వల్గా ఉంది, అన్ని లాంగ్వేజ్లో ఎన్ని భాషలు తెలిస్తే అతనికి అన్ని భాషలు, అది మనకు ఈక్వలింగ్వలిజం కిందకి వస్తుంది. సో అంబిలింగ్వల్, ఈక్వలింగ్వలిజం మనకు డిగ్రీ ఆఫ్ అక్విజిషన్లో వస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో మేనర్ ఆఫ్ అక్విజిషన్, మేనర్ అంటే హౌ, ఎలా అని. సో మేనర్ ఆఫ్ అక్విజిషన్ మీన్స్ హౌ ఏ పర్సన్ బికమ్స్ ఎ మల్టీలింగ్వల్. సో మల్టీలింగ్వల్ అంటే తెలుసుకున్న 2-3 భాషలు మాట్లాడే సామర్థ్యం గలవాడు, ఈక్వల్ లెవెల్గా, ఈక్వల్ ప్రొఫిషియెంట్గా. బట్ ఎలా అని చెప్పేది మేనర్ ఆఫ్ అక్విజిషన్. ఇఫ్ ఏ చైల్డ్ naturally acquires more than one language at home, it is called natural bilingualism. So if a child naturally acquires more than one language at home, so ఇంట్లోనే 1-2 భాషలు నేర్చుకుంటే అది అప్పుడు మనకు న్యాచురల్ బైలింగ్వలిజం అంటాం. బైలింగ్వల్ అంటే 2 భాషలు నేర్చుకునే సామర్థ్యం. న్యాచురల్గా అంటే ఇంట్లోనే, లైక్ ఇంట్లో ఫాదర్ మదర్ వేరే స్టేట్ వాళ్ళు ఉండి మ్యారేజ్ చేసుకుంటే తనకి, లేదా బార్డర్స్లో ఉండే వాళ్ళు, ఏదైనా స్టేట్ బార్డర్స్లో ఉంటే వాళ్ళకి 2 భాషలు మాట్లాడే ప్రజలు అక్కడ ఉంటారు. దాని ద్వారా ఎక్స్పోజర్ ద్వారా నేర్చుకుంటే అది న్యాచురల్ బైలింగ్వలిజం. When a person learns other language in an artificial or a classroom setting, it is called artificial multilingualism. తెలుసు, ఆర్టిఫిషియల్ అంటే మనం నేర్చుకునేది రూల్స్ ద్వారా, రీడింగ్ రైటింగ్ ద్వారా నేర్చుకునేది, క్లాస్ రూమ్ నేర్చుకుంటాం, అది మనకు ఆర్టిఫిషియల్ మల్టీలింగ్వలిజం అవుతుంది. సో న్యాచురల్ బైలింగ్వలిజం, ఆర్టిఫిషియల్ బైలింగ్వలిజం అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎఫ్జి ఫ్రెంచ్ అనే అతను ఏం చెప్పారంటే, రైట్లీ సెడ్ దట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్. సో ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ అని చెప్పింది ఎవరు అని మనం ఆప్షన్ ఇవ్వచ్చు. ఆప్షన్లో పేర్లను బట్టి మనం డిసైడ్ చేసేది ఉంటుంది. సో ఫ్రెంచ్ అని చెప్పాడు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కొథారి కమిషన్ 64 and 60, కొథారి కమిషన్ తెలుసు మనందరికీ, హ్యాస్ రికమెండెడ్ ఇంగ్లీష్ టు బి యూజ్ యాజ్ అ లైబ్రరీ లాంగ్వేజ్. సో విచ్ కమిషన్ హ్యాస్ రికమెండెడ్ టు యూజ్ ఇంగ్లీష్ యాజ్ అ లైబ్రరీ లాంగ్వేజ్ అని క్వశ్చన్ రావచ్చు. సో లైబ్రరీ లాంగ్వేజ్గా కొథారి కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. The general aim of teaching English is to make the learner an effective user of English language. The general aim ఏంటి?
టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ టు మేక్ లెర్నర్ ఎఫిషియెంట్ యూజర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేయడం చెప్పేదే మెయిన్ ఎయిమ్ అనమాట. ఏదో బుక్స్లో మార్క్స్ వచ్చేది కాదు. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 100కి 70 వచ్చాను అది కాదు. ఇంగ్లీష్ భాషను ఏ విధంగా యూజ్ చేయగలుగుతున్నాడు. భాష అంటే 4 స్కిల్స్, ఇంకా లిజనింగ్లో అఫెక్టివ్ ఉండాలి, స్పీకింగ్లో బాగుండాలి, రీడింగ్లో బాగుండాలి, రైటింగ్లో బాగుండాలి. ఇవన్నీ కలిపితేనే ఆ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది వస్తుంటాయి. అవి మనం నేర్పించాల్సింది, మార్క్స్ కాదు ఇక్కడ. The linguistic aim of teaching English is to enable the learners to understand the system of English words, morphology, sounds, phonology, and sentence syntax. So, linguistic aim ఏంటి అంటాడు, which is not the linguistic aim of a language అంటాడు. సో అందులో morphology, sound, phonology and sentence syntax ఇవన్నీ వస్తాయన్నమాట. సో సిస్టమ్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్ కాల్డ్ మార్ఫాలజీ, రైట్. సౌండ్ సిస్టమ్ ఫోనాలజీ, ఫోనోటిక్స్ అంటే సౌండ్స్, సెంటెన్స్ అంటే సింటాక్స్, దీన్ని గ్రామర్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ప్రాగ్మాటిక్స్ అంటే హౌ యూ యూజ్ ఇన్ సోషల్ కాంటెక్స్లో, ఇవన్నీ కూడా. సో లింగ్విస్టిక్ ఎయిమ్స్ ఇవన్నీ మనం నేర్పించాల్సి ఉంటుంది, రైట్. మోర్ఫాలజీ అంటే మనకు వర్డ్స్ వాడడం ద్వారా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారిపోతుంది, లైక్ సఫిక్స్ యాడ్ చేయడం వల్ల దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారిపోతుంది. అది సౌండ్స్ అంటే ఫోనోటిక్ సౌండ్స్, సెంటెన్స్ అంటే సింటాక్స్, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, ఈ స్ట్రక్చర్స్ అనమాట, రైట్. Literacy is the broadcast sense defined by UNESCO is the ability to identify, understand, interpret, create, communicate, compute and use printed and written materials associated with the varying context. ఈ అనేది యునెస్కో అనే వాళ్ళు డిఫైన్ చేసే లాంగ్వేజ్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాంగ్వేజ్ అంటే ఏంటి అతను బ్రాడర్ సెన్స్ చెప్పడం జరిగింది అనమాట, రైట్. సో మనకేముంది, సో ఐడెంటిఫై, అండర్స్టాండ్, ఇంటర్ప్రిట్, క్రియేట్, కమ్యూనికేట్, కంప్యూట్ లాంగ్వేజ్ అండ్ యూస్ ప్రింటెడ్ రిటర్న్ మెటీరియల్స్ అసోసియేటెడ్ విత్ వైరింగ్ కాంటాక్ట్స్లో ఆ ప్రింటర్ మెటీరియల్ని వాడగల సామర్థ్యం ఉంటేనే అప్పుడు లాంగ్వేజ్ అవుతుందని మనకు యునెస్కో, సో యునైటెడ్ నేషన్స్ ఉంది కదా, సో ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు డిస్క్రైబ్ చేయడం జరిగింది. The objectives of teaching English is at elementary level are to familiarize people with the spoken and written forms of English. సో ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి ఎలిమెంటరీ స్కూల్ ముందు, ఎలిమెంటరీ లెవెల్ 6th, 5th, 8th స్టాండర్డ్లో అంటే ఫెమిలరైజ్ పీపుల్ విత్ స్పోకన్ రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్, రిటర్న్ ఇంగ్లీష్, స్పోకన్ ఇంగ్లీష్ యొక్క కొంచెం బేసిక్ అనేది నేర్పించాల్సి వస్తుంది. టు మేక్ లెర్నింగ్ అండ్ ఎంజాయబుల్ ఎంజాయబుల్గా నేర్పించాలి, మంచి మంచి క్రియేటివ్ ఐడియాస్తో ముందుకు రావాలి, డ్రామాస్ కానీ, స్టోరీ నరేషన్ కానీ, ఇంకా మంచి మంచి క్విజెస్ కానీ, ఈ విధంగా యాక్టివిటీస్ ఉండాలన్నమాట. సో హెల్ప్ లెర్నర్స్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ స్పోకెన్ బై ద టీచర్ అండ్ ద పియర్స్. టు హెల్ప్ ద లెర్నర్స్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, మాట్లాడే సామర్థ్యం ఎట్లా పోయినా ముందు మాట్లాడే సామర్థ్యం స్పోకన్తోనే స్టార్ట్ చేయాలి. మనం జనరల్గా ఏం స్టార్ట్ చేస్తాం, లెసన్ చెప్తాం, రీడింగ్ చేయమంటాం, ఒక క్వశ్చన్ చెప్పి ఎగ్జామ్ పెడతాం, మార్క్స్ డిఫైన్ చేసి నువ్వు ఇంత ఉన్నాడు ఇంగ్లీష్ అని చెప్తాం. బట్ ఇది రాంగ్ ప్రొసీజర్. యాక్చువల్గా మనం టెస్ట్ చేయాల్సిందే లిజనింగ్ స్పీకింగ్ మీద, దానికి ముందు టీచరే ప్రొఫెషన్గా మారాలి. టు హెల్ప్ లెర్నర్ స్పోకన్ వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్ హెల్ప్ ద్వారా చిన్న చిన్న సెంటెన్సెస్ని, చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడించాలి ప్రైమరీ లెవెల్లో. ఇది టు హెల్ప్ ద లెర్నర్స్ రీడ్ అండ్ అండర్స్టాండ్ సింపుల్ వర్డ్స్, సెంటెన్స్ అండ్ ప్యాసేజ్. సింపుల్ సెంటెన్సెస్ కానీ ప్యాసేజ్ ఏమైనా చెప్తే చదవడం, అర్థం చేసుకోవడం రావాలి, సింపుల్. టు హెల్ప్ లెర్నర్స్ ఫ్రేజ్ ద రైట్ వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్స్ అండ్ పారాగ్రాఫ్స్. పారాగ్రాఫ్స్ కానీ, చిన్న చిన్న వర్డ్స్ కానీ, ఫ్రేజెస్ కానీ అండర్లైన్ చేసే సామర్థ్యం రావాలి. టు హెల్ప్ ద లెర్నర్స్ రిసైట్ రైమ్స్ అండ్ పోయిమ్స్. రిసైట్ చేయగలగాలి, మా పలికి ఒక రిథమ్గా నేర్చుకోగలగాలి. These objectives can be materialized if the textbooks, materials, methods of teaching are learner friendly and chosen with the care to suit the age and ability of the learners. ఇవన్నీ నేర్పించాలి, ఇంగ్లీష్ నేర్పించాలి, పోయమ్స్ నేర్పించాలి, సింపుల్ సెంటెన్స్ నేర్పించాలి. ఇవన్నీ చేయాలి. ఏం కావాలంటే ముందు ఎలా చేయొచ్చు, మెటీరియల్స్ ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ బుక్ మెటీరియల్ ద్వారా, మంచి మెథడ్స్ ద్వారా, టీచింగ్ లెర్నింగ్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా, చాలా ఫ్రెండ్లీగా, చాలా ఎంజాయబుల్గా, చాలా ఏదో నేర్చుకున్నాం, క్లాస్కి వచ్చాం, స్ట్రిక్ట్గా టీచర్ భయపడే విధంగా కాకుండా ఏదో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్, ఒక డ్యాన్స్ లాగా, ఒక ఆటలాగా, పాటలాగా ఇవన్నీ చేస్తే, అండ్ విత్ కేర్ ఆఫ్ సూట్ ఆఫ్ ఏజ్. బట్ పిల్లలు 6th క్లాస్కి ఏం యాక్టివ్ నేర్పించాలి, 8th క్లాస్ ఏం నేర్పించాలి, 10th క్లాస్ నేర్పించాలి అనే ఏజ్ని బట్టి మనం చూసుకోవాలి. ఏదో ఒక ఐడియా వచ్చింది కానీ అందరూ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోదు. కొన్ని ఐడియాలు చిన్న పిల్లలకి అర్థం అవుతాయి, కొన్ని ఐడియా పెద్ద పిల్లలు వాడతారు. ఈ విధంగా మనం చూసుకుంటే ఈ ఆబ్జెక్టివ్స్ని మనం రీచ్ అవ్వగలమన్నమాట, ప్రైమరీ లెవెల్ యొక్క ఆబ్జెక్టివ్స్ని. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఏముంటాయి చూడండి, ద ఫాలోయింగ్ ఆర్, హోల్డ్ ఆన్ ప్లీజ్. సో ద ఫాలోయింగ్ ఆర్ ద బ్రాడ్ కేటగిరీస్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ సజెస్టెడ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే మనం ఏం నేర్పించగలుగుతున్నాం, స్టాండర్డ్స్ ఏంటి అంటే లిజనింగ్ అండ్ రెస్పాండ్ నథింగ్ బట్ స్పీకింగ్ అనుకోవచ్చు. లిజనింగ్ చేయాలి ముందు, తర్వాత రెస్పాండ్ అవ్వగలగాలి, లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనుకోవచ్చు. తర్వాత రీడింగ్ ఉంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్, సో ఏదైనా పేరా చదివి అర్థం చేసుకోవాలి. తర్వాత రైటింగ్ ఉంటుంది, గ్రామటికల్ అవేర్నెస్తో ఉండాలి. తర్వాత వొకాబులరీ, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇవి 7 ఖచ్చితంగా మనం బయాడ్ చేయాల్సిందే. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, గ్రామర్, రైటింగ్ అంటే గ్రామర్ 4, తర్వాత వొకాబులరీ 5, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ 6, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 7, లైక్ డైరీ ఎంట్రీ, ఈమెయిల్ రైటింగ్, నోటీస్ రైటింగ్ ఉన్నాయి కదా. ఇవన్నీ క్రియేటివ్గా ఎలా రాయగలగాలి అని చెప్పడం. ఇవి సో మొత్తం 7 స్టాండర్డ్స్ ఉంటాయి. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అంటాడు, లేదా విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. సో ఇవన్నీ మనం బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, నేర్చుకోవాలి.
The teachers are suggested to plan the task accordingly with the transacting a unit and also during assessment procedure keeping the above domains in mind. See, అబౌట్ డొమైన్ ఇవి నేర్పించగలాలి మనం. రీడింగ్ లిజనింగ్ స్పీకింగ్ రావాలి పిల్లవానికి, రీడింగ్ కెపాసిటీ రావాలి, వొకాబులరీ నేర్పించాలి, గ్రామర్ నేర్పించాలి, కన్వెన్షన్స్ ఇవి నేర్పించాలంటే మనం ఏం చేయాలి అనే సజెషన్స్ అనేది ఒక ప్లాన్గా మన టీచర్ ముందుకు రావాలి. ముందుకు వచ్చి ప్లాన్ నేర్చుకోవాలి. అకార్డింగ్ టు దట్ ఇవి అన్నీ కూడా అతని ప్లాన్స్లో ఉన్నాయా లేదా, అసెస్మెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇవన్నీ ఇన్వాల్వ్ చేయగలుగుతాం లేదా అని మనం చూసుకోవాలి. The shift is necessary in second language teaching, which is insist a change from skill based approach to knowledge based. సో యాక్చువల్గా నాలెడ్జ్ బేస్ నుంచి స్కిల్ బేస్ రావాలండి. సో ఎందుకంటే షిఫ్ట్ ఎలా జరగాలంటే ఏదో నాలెడ్జ్ బేస్ ఏదో రూల్స్ నేర్చుకొని పుస్తకాలు బుక్స్ చదివి లెసన్ నేర్చుకునే దాంతో నేర్చుకోవడం కంటే స్కిల్ బేస్డ్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అనేది నేర్పించగలగాలి. లెర్నింగ్ మోడల్ టు అక్విజిషన్ మోడల్. సో లెర్నింగ్ అంటే ఎఫర్ట్ పట్టి నేర్పించే కాకుండా వితౌట్ ఎఫర్ట్ నేర్పించగలంటే అక్విజిషన్. వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఎక్స్పోజర్ ద్వారా, లిజనింగ్ ద్వారా లేదా వీడియో ప్రజెంటేషన్ ద్వారా వితౌట్ లెర్నింగ్ ఏదో రాయడం డైరెక్ట్ చూసి లేదా విని నేర్చుకునేలాగా క్రియేట్ చేయాలి. రీప్రొడక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో రీప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలగాలి. ఎలా అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, పాస్ట్ ఏం నేర్చుకున్నా దాని నుంచి మళ్ళీ కొంచెం రివిజన్ చేసుకొని ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయగలగాలి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి. రైట్, ఆ విధంగా. సో మనకు హోలిస్టిక్ డెవలప్ అప్రోచ్ కావాలి. రైట్, హోలిస్టిక్ అంటే ఏదో ఒక సింగిల్ ఇంపార్టెంట్ కాకుండా హోలిస్టిక్ మొత్తం 360 డిగ్రీస్లో కరికులం, కో కరికులం అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివ్ అన్నీ కూడా కలిపితే మనకు హోలిస్టిక్ అప్రోచ్. ఇవన్నీ కూడా మా అప్రోచ్ మనం యాడ్ చేసుకోవాలి టీచర్గా. ఎందుకంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ రీచ్ అవ్వడానికి ఏది రీచ్ అవ్వాలి, ఈ అకాడమిక్ స్టాండర్డ్ మనం నేర్పించగల పిల్లవాడికి, ఏ పిల్లవాళ్ళకైనా సరే స్కూల్స్లో. రైట్, తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ చూద్దాం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ తర్వాత అవుట్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ స్టేట్మెంట్ విచ్ డిస్క్రైబ్స్ డిజైర్డ్ కండిషన్, దట్ ఈస్ ద నాలెడ్జ్, స్కిల్స్ ఆర్ యాటిట్యూడ్స్ needed to fulfill the need. They represent the solution to the identified need or issue. సో లెర్నింగ్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుందంట, స్టేట్మెంట్ విచ్ డిస్క్రైబ్స్ డిజైర్డ్ కండిషన్. మనం ఏం నేర్పించాలి పిల్లవాడికి, ద టార్గెట్ అనమాట. దట్ ఈస్ ద నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్స్ నీడెడ్ టు ఫుల్ఫిల్ ద నీడ్. సో అవసరాన్ని బట్టి ఏది కావాలి, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ని నేర్పించేదే మనకు లెర్నింగ్ అవుట్కమ్. అవుట్కమ్ అంటే ఒక ప్రోడక్ట్, లైక్ హౌ యూ ఒక బయటికి రావడం, ఒక ప్రోడక్ట్ నేర్పించగలగడం. ద ప్రజెంట్ టైమ్ సొల్యూషన్ ఇస్ టు ఐడెంటిఫైడ్ నీడ్ ఆర్ ఇష్యూ. దే రిప్రజెంట్ ద సొల్యూషన్ టు ద ఐడెంటిఫైడ్ నీడ్. అవసరానికి ఏం కావాలి, ఏ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం అనేది మనం చెప్పేది లెర్నింగ్ అవుట్కమ్. Learning outcomes provide direction in the planning of a learning activity. So learning outcomes ఏం చేస్తారంటే provide direction ఇస్తాయి in the planning of learning activity. The learning outcomes proposed by NCERT are competency based and can be measured qualitatively or quantitatively in order to assess the learner's progress in the classroom. The learning outcome ఏ విధంగా ఉంటే NCERT డిజైన్ చేశారు. సో నేషనల్ కరికులం NCERT వాళ్ళు, సో CBSE గైడ్లైన్స్ ప్రకారం, సో నేషనల్ కరికులం ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే కాంపిటెన్సీ బేస్డ్ ఉండాలి. కాంపిటెన్సీ బేస్డ్ అంటే రియల్ లైఫ్, రియల్ వరల్డ్, యాక్టివిటీ బేస్డ్, ప్రజెంటేషన్ బేస్డ్ అనమాట. ఈ విధంగా సో డేటా కలెక్షన్ బేస్డ్ అనమాట. కెన్ మెజర్డ్ క్వాలిటేటివ్గా అండ్ క్వాంటిటేటివ్గా ఇన్ ఆర్డర్ టు అసెస్ ద లెర్నర్స్ ప్రోగ్రెస్ ఇన్ ద క్లాస్ రూమ్. సో క్లాస్ ప్రోగ్రెస్ని క్వాలిటేటివ్గా కానీ క్వాలిటేటివ్గా మెజర్ చేయగా ఉండాలి అని ఈ అవుట్కమ్స్ ద్వారా మన NCERT ద్వారా డిజైన్ చేస్తున్నారు. సో LO, సో లెర్నింగ్ అవుట్కమ్స్ అని అనుకో షార్ట్ ఫామ్లో, డిఫైన్స్ వాట్ లెర్నర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండ్ హౌ టు అచీవ్ ద కరికులం ఎక్స్పెక్టేషన్స్. ఈ విధంగా సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అంటే హౌ లెర్నర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండ్ హౌ టు అచీవ్ కరికులర్ అబ్జెక్టివ్స్ని మనం ఏ విధంగా మనం నేర్పించగల పిల్లవాళ్ళకి అనేది దీని ద్వారా తెలుస్తుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ లో ద పెడగాజికల్ ప్రాసెస్. సో పెడగాజికల్ అంటే నథింగ్ బట్ మెథడాలజీ, టీచింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండొచ్చు అనేది, మెథడ్స్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్తుంది. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డెవలపింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఈస్ టు ఆర్టిక్యులేట్ the fundamentals of language teaching and learning in terms of pedagogy, materials and assessment. So the objectives ఏ విధంగా డెవలప్ చేయగలగాలి మనం అంటే లెర్నింగ్ అవుట్కమ్స్కి అంటే మంచి ఫండమెంటల్ అండ్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెడగాగి, మంచి మెథడ్స్ ఉండాలి, మంచి క్రియేటివ్ మెటీరియల్స్ కావాలి, మనకు మంచి అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఉండాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ మంచిగా ఉంటే అప్పుడు మన అవుట్కమ్స్ మన పిల్లవాడిని తీసుకెళ్తాం. The learning outcome have been formulated taking in the view that how learner today can prepare to face upcoming challenges of 21st century which demand understanding skills, applications, strategies for increasingly competitive and globalized world. So immense popularity ఉంది ఎక్కడైనా, చాలా పోటీ ఎక్కువ ఉంది, ఇంగ్లీష్ భాషకి చాలా పాపులారిటీ పెరిగింది. సో 21st సెంచరీ ఇప్పుడు ఈ అడ్వాన్స్ వరల్డ్ టెక్నాలజికల్ వరల్డ్లో మనం మీట్ అయ్యేలాగా పిల్లవాడిని నేర్పించాలి అంటే ఈ అవుట్కమ్స్ అనేది మనం చాలా స్టాండర్డ్గా మనం మెయింటైన్ చేయాలి.
సో లెర్నర్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రిపేర్ నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. ఆ కాంపిటీషన్ తట్టుకొని మంచి బ్రైట్ ఫ్యూచర్ అందించేలాగా మనం ఇంగ్లీష్ నేర్పించాలన్నమాట. సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంగ్లీష్ అడ్రసెస్ ద ఇష్యూ ఆఫ్ డైవర్సింగ్ ఇన్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ మల్టీ ఫ్యాసిటేటెడ్ ఎబిలిటీస్ ఆఫ్ ఎ లెర్నర్. సో లెర్నింగ్ అవుట్కమ్ ఏదో ఉండాలంటే ఇంగ్లీష్లో, ఎస్పెషల్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏముండాలి, డైవర్సిటీ ఇన్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్లో వైవిధ్యం ఉండాలి, రైట్. మనం ఇందాక చెప్పిన 7 అవి నేర్పించాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, వెకాబులరీ. దాంతోపాటు కల్చర్, హెరిటేజ్, కల్చర్లో ఏముంది, ఒక కల్చర్లో లిటరేచర్ ద్వారా చెప్పొచ్చు. అండ్ మల్టీ ఫ్యాస్టెడ్ ఎబిలిటీస్. సో మల్టీ అంటే చాలా రకాలుగా ఆ లాంగ్వేజ్ యూజ్ చేసే సామర్థ్యం కలగాలని ఆ విధంగా మనం తీర్చిద్దాలి ఒక పిల్లవానికి. ఇది మనకు లెర్నింగ్ అవుట్కమ్, చాలా చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ అవుట్కమ్ అండ్ ఇది అకాడమిక్ స్టాండర్డ్ అనమాట. మిగతా బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క పాయింట్ కూడా ఇక్కడ మనం టీచింగ్ ఏ బిట్ కూడా రావచ్చండి, ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. సో ఎవ్రీ లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అకాడమిక్ బుక్స్ కవర్ అయిపోతుంది. మీరు ఏమి జస్ట్ లిజనింగ్ చేసే ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చండి, రైట్. సో జనరల్ ఆబ్జెక్ట్స్ ఏముంటాయో చూద్దాం టీచింగ్ ఇంగ్లీష్కి. ఇంకొన్ని డెప్త్ పాయింట్స్ అనమాట. బేసిక్గా అయిపోయింది, ఇంకొన్ని డెప్త్ పాయింట్స్కి వెళ్దాం, రైట్. సో ఎనేబుల్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యూజింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం. సో ఎనేబుల్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేయాలి, ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియంగా యూజ్ చేస్తూ మంచి కమ్యూనికేషన్ చేయాలి. అండ్ క్యాటరైజ్ ఇంటూ సెమాంటిక్, ఫొనటిక్ అండ్ గ్రాఫిక్ ఆస్పెక్ట్స్. సో క్యాటరైజ్ ఏ విధంగా అంటే, సెమాంటిక్ అంటే మీనింగ్స్, లైక్ సిస్టమ్ ఆఫ్ మీనింగ్స్ చెప్పే సెమాంటిక్, అండ్ ఫొనటిక్స్ సౌండ్ సిస్టమ్, ఫొనటిక్స్ అండ్ గ్రాఫిక్ ఆస్పెక్ట్స్. సో విజువల్ రిప్రజెంటేషన్ ద్వారా మనం క్యాటరైజ్ చేసుకోవచ్చు, రైట్. గ్రాఫికల్ అంటే ఇక్కడ మనకు రైటింగ్ పార్ట్ వస్తుంది అనమాట, రైట్. రైటింగ్ పార్ట్ కూడా గ్రాఫికల్ ఆస్పెక్ట్స్ వస్తుంది. సిమాంటిక్ ఆస్పెక్ట్ రిలేట్స్ టు అండర్స్టాండింగ్ వర్డ్ మీనింగ్ అండ్ సెంటెన్స్ రిలేషన్షిప్స్. చూడండి, చూసారా, సిమాంటిక్ అంటే రిలేటెడ్ టు అండర్స్టాండింగ్ వర్డ్ మీనింగ్స్, ఆ అర్థమైన మీనింగ్ని సెంటెన్స్లో మనం ఫ్రేమ్ చేయగలగడం అది. ఫొనటిక్ అంటే డీల్స్ విత్ సౌండ్స్, మీ అందరూ తెలుసు, ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ అన్నీ వస్తాయి. గ్రాఫిక్ ఆస్పెక్ట్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ రైటింగ్లో మనం రాయగలిగితే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. 4 aims ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ప్రపోజ్డ్ బై థామ్సన్ అండ్ వైట్. సో 4 స్కిల్స్ని వాళ్ళు చెప్పడం జరిగింది, థామ్సన్ అండ్ వైట్ 4 aims చెప్పారు. 4 స్కిల్స్ డెవలప్మెంట్ ఏంటంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ కూడా దీనికి ఇంకొక పేరు కూడా అనుకోవచ్చు, ఇంకో విధంగా చెప్పొచ్చు. అండర్స్టాండింగ్ ఫోకసెస్ ఆన్ కాగ్నిటివ్ అబ్జెక్టివ్స్. సో ఫోకస్ అనేది మన కాగ్నిటివ్, మెంటల్గా మనకు కాగ్నిటివ్గా ఆ డొమైన్లో మనం తీసుకోవాలి, ఫోకస్ చేయాలి. సైకోమోటర్ అబ్జెక్టివ్స్ రిలేట్ టు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్. సో ఇక్కడ మనకు సైకోమోటర్ ఆబ్జెక్ట్ ఏముంటాయంటే అబ్జెక్టివ్స్లో ఇవి కూడా అనమాట. సైకోమోటర్ కూడా తీసుకోవాలి, రీడింగ్, రైటింగ్ అనేది, స్పీకింగ్ అనేది, లిజనింగ్ అనేది సైకోమోటర్ ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి అనమాట. రీడ్ చేయగలం మనం, ఎందుకంటే మనం సైకోమోటర్ అంటే అవయవాలతో చేసేది కదా, లిజనింగ్ అంటే చెవులతో పని చేయాలి, రైటింగ్ అంటే చేత్తో రాయాలి, ఆ విధంగా. అండర్స్టాండింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం. సో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా అండర్స్టాండ్ చేయగలగాలి, అది కూడా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. సో ఆబ్జెక్ట్ అంటే ఏమంటే లక్ష్యాలు, ఏ విధంగా నేర్పించగల పిల్లవాళ్ళకి, ఏం నేర్పించాలి, ఎలా నేర్పించాలి, అదే లక్ష్యాలు చాప్టర్ అంతా. సో నెక్స్ట్ చాప్టర్ లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, అప్పుడు ఇంకా డెప్త్కి వెళ్తాం అనమాట. సో ఈ సెకండ్ చాప్టర్ ఇది ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చాం, చూద్దాం. అండర్స్టాండింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో కాంపిటెన్సీస్ ఇంక్లూడ్ అండర్స్టాండింగ్ వర్డ్, ఫ్రేసెస్, సెంటెన్సెస్ ఇన్ కాంటెక్స్ట్. కాంపిటెన్స్ ఏం చేయాలంట, అండర్స్టాండింగ్ ఒక వర్డ్ మీనింగ్, ఫ్రేజ్ మీనింగ్, సెంటెన్స్ ఆ కాంటెక్స్లో. ఇంగ్లీష్లో ఏమంటే బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఒకే మీనింగ్, ఒక వర్డ్ ఒక మీనింగ్ ఇవ్వదు. కొన్ని సందర్భాల్లో ఒక మీనింగ్ ఇస్తే ఇంకో సందర్భాల్లో ఇంకో మీనింగ్ ఇస్తుంది. ఆ కాంటెక్స్ని బట్టి మనం మీనింగ్ నేర్పించగలం పిల్లవాళ్ళకి. తర్వాత గ్రాస్పింగ్ ఎలిమెంటరీ ఇంటోనేషన్ ప్యాటర్న్స్, సింపుల్ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్. సో గ్రాస్ప్ చేయగల ఏవి అంటే ఎలిమెంటరీ ఇంటోనేషన్, సింపుల్ హై టోను, ఫాల్ టోను, క్వశ్చన్స్కి ఏ విధంగా ఉండాలి, స్టేట్మెంట్కి ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా. తర్వాత సింపుల్ స్టేట్మెంట్కి ఎలా ఉండాలి, క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయగాలి, ఎలా అడగాలి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అనేది నేర్పించాలి. కాంప్రహెండింగ్ సింపుల్ నెరేషన్ అండ్ డిస్క్రిప్షన్స్. చిన్న నెరేషన్, చిన్న స్టోరీ ఏదైనా జస్ట్ చాలా ఒక పేరలో ఉండే స్టోరీ నేర్పించడం, నరేట్ చేయగలం క్లాస్లో. డిస్క్రైబ్ చేయడం, ఏదైనా హౌ టు మేక్ టీ అని కానీ, హౌ టు ప్లాంట్ ఎ ట్రీ అని కానీ, చిన్న డిస్క్రిప్షన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే అది పిల్లవాడిని కాదు, మనకు కూడా డెవలప్ అవుతుంది అనమాట ఇంగ్లీష్, ఈ స్ట్రాటజీ మనం ఫాలో అయ్యి ఉంటే, రైట్. సో అచీవ్డ్ త్రూ క్లాస్ రూమ్ కన్వర్జేషన్స్, డైలాగ్స్, ఎక్స్పోజర్ టు ఇంగ్లీష్ మీడియా. ఇంగ్లీష్ మీడియాకి ఏదైనా ఇంటర్నెట్ ద్వారా కానీ ఏదైనా ఎక్స్పోజర్ చేయగలగాలి. ఆ ఎక్స్పోజర్లో ఆ వరల్డ్లో ఉండాలి, ఇంగ్లీష్ వరల్డ్లో మనం ఉన్న పిల్లవాడిని పెట్టినా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా డెవలప్ అవుతుంది. సో కాన్వర్జేషన్స్ ద్వారా, చిన్న స్మాల్ టాక్ ద్వారా, హాస్పిటల్ అంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ ఇచ్చి మాట్లాడడం, కాన్వర్సేషన్ చేయడం, ఒక 4 డైలాగులు రాకపోతే మనం నేర్పించైనా ముందే ఒక రోజు ఇవ్వడం, రైట్. సో తర్వాత హోటల్, ఒక రెస్టారెంట్లో వెళ్తే రూమ్ బుక్ చేయడం, తర్వాత ఫోన్ మాట్లాడడం, స్మాల్ టాక్, ఒక ఎంప్లాయర్ ఒక మేనేజర్తో మాట్లాడడం, ఈ విధంగా ఏదో ఒక కాన్వర్సేషన్ స్టైల్స్తో, డైలాగ్స్తో, రైట్. ఇవన్నీ కూడా వచ్చేస్తుందన్నమాట. సో అవన్నీ కూడా ఏమవుతుంది ఇప్పుడు అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎబిలిటీ టు స్పీక్ చేయాలి, అది లిజనింగ్ అయిపోయింది, అండర్స్టాండింగ్. ఇప్పుడు స్పోకెన్ ఎలా అంటే డెవలపింగ్ కరెక్ట్ ఇంగ్లీష్ స్పీచ్ సౌండ్స్,
లేకపోతే ఫొనెటిక్స్ ఉన్నాయి. ముందు ఆ ఫొనెటిక్స్‌లో మనం కరెక్ట్‌గా నేర్పించాలి. లేదంటే మనకే రాదంటే కష్టం. మనం నేర్చుకొని పిల్లలకు నేర్పించాలి. యూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్ స్ట్రెస్ గాని, సెంటెన్స్ స్ట్రెస్ గాని, ఇంటోనేషన్ ప్యాటర్న్స్ కూడా నేర్పించాలి. మనకు స్ట్రెస్ ఉన్నదా రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్, రైజింగ్ ఫాలింగ్, ఫాలింగ్ రైజింగ్ అని ఇవి ఖచ్చితంగా నేర్పించాలి. మనకే ఐడియా లేదు చెప్పాలంటే ఇది. ఇప్పుడు నేను ఐడియా లేదంటే పిల్లవాడికి ఏం నేర్పిస్తాం? ఇంగ్లీష్ అంటేనే స్ట్రెస్ బేస్డ్. స్ట్రెస్ నేర్పించలేకుంటే ఇంగ్లీష్‌లో ఆ బ్యూటీ అనేది మిస్ అవుతుందన్నమాట. ఇంగ్లీష్ నేర్పిస్తాం, మీనింగ్ నేర్పిస్తాం. బట్ ఆ బ్యూటీ అనేది అందం అనేది తగ్గుతుంది. సో సెలెక్టింగ్ లాంగ్వేజ్ సూటబుల్ ఫర్ డిఫరెంట్ కాంటాక్ట్స్. సో లాంగ్వేజ్ డిఫరెంట్ జోనర్లో డిఫరెంట్ ఐడియాస్ ద్వారా మనం ఆ ఇంగ్లీష్ని యూస్ చేయగలిగించాలి. ఎన్హాన్స్ త్రూ గ్రీటింగ్స్ కానీ, డైలాగ్స్ కానీ, రోల్ ప్లేస్ కానీ, రీడింగ్ అలౌడ్ కానీ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే ఎన్హాన్స్ అంటే పెంచడం, బాగా స్ట్రెస్ ఇవ్వడం. ఏ విధంగా అంటే గ్రీటింగ్స్, గుడ్ మార్నింగ్, హలో, హవర్ యూ, స్మాల్ టాక్ ద్వారా, డైలాగ్స్ ద్వారా, కొన్ని సినిమాలో ఒక సీన్ తీసుకుని దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్గా పెట్టి ఇదే సీన్ని ఇంగ్లీష్లో చెప్తే ఎలా ఉంటుంది అని నాలుగు చిన్న చిన్న డైలాగ్ ఇచ్చినా కూడా మనం బాగా ఫన్గా నేర్పించవచ్చు ఇంగ్లీష్ అనమాట. సో రోల్ ప్లేస్ ద్వారా, రోల్ ప్లే ఒక డాక్టర్ ఒక పేషెంట్ దా చెప్పినట్టు, రైట్, ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీ, టీచర్ స్టూడెంట్, ఈ విధంగా రోల్స్ ఇవ్వడం వాళ్ళకి. రీడింగ్ అలౌడ్, గట్టిగా రీడ్ చేయడం వల్ల కూడా మనం ఈ స్పోకెన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. రీడింగ్ అలౌడ్ గట్టిగా నేర్పిస్తే మనం స్ట్రెస్, ఇంటోనేషన్ ఏముంది, పిల్లవాడు ఇలా చదువుతున్నాడు, మనం ఎలా కరెక్ట్ చేయాలని తెలుస్తుంది. తర్వాత స్పీకింగ్, రీడింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎబిలిటీ టు రీడ్, అండర్స్టాండ్ రిటర్న్ ఇంగ్లీష్. సో రీడింగ్ అండ్ అండర్స్టాండ్ రిటర్న్ ఇంగ్లీష్ రెండు చూసుకోవాలి. రిటర్న్ లాంగ్వేజ్ ఏదంటే రీడింగ్ ఏ ప్యాసేజ్ అక్యురేట్ రీడ్ చేయడం కెపాసిటీ పెంచాలి. డెవలపింగ్ సైలెంట్ రీడింగ్ హ్యాబిట్స్. సో రీడింగ్ అంటేనే మన సైలెంట్ రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేయగలగాలి. అయితే హై స్కూల్కి బాగా పనికి వస్తుంది. గ్రాస్పింగ్ వర్డ్ అండ్ సెంటెన్స్ మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. ఒక వర్డ్, ఒక సెంటెన్స్ అంటే దానిలో మీనింగ్ ఏంటి గ్రాస్ప్ చేయగలగాలి. ఏది ఎవరికైనా ఒక పారాగ్రాఫ్ చదివాం, ఒక బోర్డు చదివాం, దానికి మీనింగ్ మనం మైండ్లో రావాలి. అప్పుడే కదా మనకు కాన్సెప్ట్ అర్థమైనట్టు తెలుస్తుంది, రైట్. ఐడెంటిఫై సెంట్రల్ ఐడియాస్ ఆఫ్ ప్యాసేజ్. సో మై మెయిన్ ఐడియా ఏంటి ప్యాసేజ్లో? అచీవింగ్ ఇంగ్లీష్ యాజ్ మీనింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. కరెస్పాండింగ్ మెటీరియల్ పబ్లిష్ ఇన్ ఇంగ్లీష్. ఏదైనా మెటీరియల్స్ పబ్లిష్ అయితే ఇంగ్లీష్లో చదవడం, న్యూస్ పేపర్ లాంటిది ఏదైనా, ఇవన్నీ వస్తాయి. అది రీడింగ్. ఇప్పుడు రైటింగ్ ఏంటి అంటే ఎలా పెంచే రైటింగ్ అంటే ఫ్రేమింగ్ లెటర్స్ అండ్ వర్డ్స్, చిన్న చిన్న లెటర్స్ అండ్ వర్డ్స్ ఫ్రేమ్ చేసి నేర్పించడం. సెలెక్టింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్ అండ్ కన్స్ట్రక్టింగ్ సెంటెన్సెస్, ఇవన్నీ తెలుసు మనకు. రైటింగ్ ప్యాసివ్ విత్ కరెక్ట్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్. రైటింగ్ క్లియర్లీ అండ్ లెజిబిలీ విత్ గుడ్ స్పీడ్. క్లారిటీ ఉండాలి అండ్ లెజిబిలిటీ, అర్థం అవ్వాలి. మన పిల్లవాడు రాస్తే మనకు అర్థం కావాలి టీచర్స్కి. సో హ్యాండ్ రైటింగ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. లెజిబిలిటీ అంటే అర్థం అవ్వడం, విత్ గుడ్ స్పీడ్ కూడా ఉండాలి. స్లోగా రైటింగ్ బాగా రాయమంటే స్లోగా క్లాస్ మొత్తం తీసుకుంటే కుదరదు. స్పీడ్ మెయింటైన్ చేయాలి, లెజిబిలిటీ ఉండాలి అండ్ క్లారిటీ కూడా ఉండాలి. యూజింగ్ క్యాపులేటర్స్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్. క్యాపులేటర్స్ మనకు ప్రాపర్ నోట్స్ వస్తే క్యాపులేటర్స్, ఫుల్ స్టాప్ తర్వాత క్యాపులేటర్ వచ్చే మార్కర్స్ ఎలా, ఎక్కడ వచ్చిన క్యాపులేటర్ ఇలాంటి ఫ్లూడ్ మార్క్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్. కామాస్ ఎక్కడ, ఫుల్ స్టాప్ ఎక్కడ, ఇన్వర్టర్ కామాస్ ఎక్కడ, క్వశ్చన్ మార్క్ ఎక్కడ, ఇవన్నీ కూడా మనకు నేర్పించాలి. ఎన్హాన్స్ త్రూ ప్రాక్టీస్ ఇన్ రైటింగ్ లెటర్స్, అప్లికేషన్, డిస్క్రిప్షన్స్. ఎలా మనం నేర్పించవచ్చు అంటే ఇవన్నీ కూడా రైటింగ్ లెటర్స్ రాయడం ద్వారా మనకు పంక్చుయేషన్ మార్క్స్ కానీ అవన్నీ తెలుస్తాయి అండ్ రైటింగ్ తెలుస్తుంది. అప్లికేషన్ ఏదైనా ఫిల్ చేయడం, రెజ్యూమే కానీ ఇంకేదైనా బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ ఫిల్ చేసే విధానం. తర్వాత డిస్క్రిప్షన్స్ ఏదైనా డిస్క్రైబ్ చేయడం కానీ ఇంగ్లీష్లో, అదే మనం హౌ టు మేక్ టీ అని చెప్పి ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ రాయడం కానీ, హౌ టు ప్లాంట్ ఏ ట్రీ నాలుగు రాయడం కానీ, హౌ టు కుక్ మ్యాగీ నూడిల్స్ అని చెప్పి ఇలా చిన్న చిన్న సింపుల్ నేర్పిస్తే చాలా. ఇవన్నీ కూడా ఐడియాస్ అన్నమాట ఇంగ్లీష్ నేర్పించడానికి కానీ ఐడియాస్. ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే జూనియర్ లెవెల్ 6th to 8th ఏముంది, తర్వాత హైయర్ ఏమో చూద్దాం. ముందు 6 to 8 ఈ మిడిల్ స్కూల్ వరకు ఏముంటుంది అంటే అండర్స్టాండ్ స్పోకెన్ ఇంగ్లీష్, అర్థం కావాలి. అక్వైరింగ్ రీడింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ రావాలి. డెవలపింగ్ బేసిక్ వొకాబులరీ, చిన్న చిన్న వర్డ్స్ యొక్క మీనింగ్ పిల్లవాడికి తెలియాలి. వర్డ్ బ్యాంక్ రావాలి, పిల్లవానికి వర్డ్ బ్యాంక్ రావాలండి. కొన్ని వొకాబులరీ అతనికి మీనింగ్ మైండ్లో ఉండాలి. తర్వాత ఫార్మింగ్ సింపుల్ స్టేట్మెంట్స్ ఇంటూ రెస్పాండింగ్ టు క్వశ్చన్. స్టేట్మెంట్ని క్వశ్చన్గా, హీఈస్ ఏ డాక్టర్. తర్వాత మన క్వశ్చన్ దీన్ని ఎలా మార్చాలి అంటే జస్ట్ మెయిన్ హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకురావాలి. ఈజ్ హీ ఏ డాక్టర్, ఈ విధంగా షీఈ్ ఏ టీచర్, ఈజ్ షీ ఏ టీచర్. ఈ విధంగా మనకు స్టేట్మెంట్ నుంచి మనం క్వశ్చన్స్కి ఎలా చేయగలనేది అదొకటి. అండ్ రైటింగ్ లెజిబిలిటీ అండ్ కరెక్ట్ కోహిరెంట్లీ. లెజిబిలిటీ అంటే అర్థమయ్యే విధంగా, కోహిరెంట్లీ అంటే కనెక్షన్ చేస్తూ, ఏదో రాసేసామంటే రాసేసాం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్రిపేర్ చేయాలంటే ముందు టీ అది ఒక మోడల్లో రాయాలి, రైట్. ఎగ్జాంపుల్ ముందు ప్యాన్ పెట్టడం, తర్వాత పాలు వేయడం, తర్వాత చక్కెర, తర్వాత టీ ఆకు, ఇది ఆ తర్వాత అంటే మోడల్ అంటే ఒక రిలేషన్ ఉండాలి. రిలేషన్ కూడా ఎట్లా అంటే రాయడం కాదు, ఏదో రాసామని 4 సెంటెన్స్ అని 4 అంటే ఒకసారి ఫాదర్ నుంచి ఒక సెంటెన్స్ రాసి, తర్వాత ట్రీస్ నుంచి ఒక సెంటెన్స్ రాసి, హీరో నుంచి ఒక సెంటెన్స్ రాస్తే అది క్లారిటీ, అది కనెక్షన్ ఉండదు. కోహిరెంట్ అంటే కనెక్షన్ ఉండాలి. స్పీకింగ్ విత్ యాక్సెప్టబుల్ ప్రొనౌన్సియేషన్. మాట్లాడితే మంచి ప్రొనౌన్సియేషన్తో మాట్లాడే. ప్రొనౌన్సియేషన్ అనే ఆ లాంగ్వేజ్ యొక్క బ్యూటీ అనేది ఎక్కడే ఉంది. మెయిన్ అందం, ఇంగ్లీష్ యొక్క అందం ఎక్కడ ఉందంటే ప్రొనౌన్సియేషన్ ఉందని నమ్ముతాను. ప్రొనౌన్సియేషన్ లేకుండా మనం మామూలు ఇంగ్లీష్ నేర్పిస్తే అది మాట్లాడి కూడా అంత అందంగా ఉండదని నా ఉద్దేశం. ఇక్కడ కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ సీనియర్ లెవెల్ 9th నుంచి 12th ఇంటర్మీడియట్ వరకు ఏం ఉంటాయి ఎయిమ్స్, రైట్. సో ఎయిమ్స్ ఇక్కడ టీచింగ్ ఇంగ్లీష్ ఎలా ఉంటాయి చూద్దాం. ఏమంటే లాంగ్ టర్మ్ గోలింగ్, కంప్లీట్గా కరికులం అయిపోయేంత వరకు ఆ స్కూల్ కోర్స్ అయిపోతే మనం ఏం నేర్పిస్తున్నాం అనేది చూడండి. స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ ఫ్లూయెంట్గా అక్యురేట్గా నేర్పించడం. థింకింగ్ ఇన్ ఇంగ్లీష్, రైట్. థింక్ అంటే ఇంగ్లీష్లో థింక్ చేయడం కెపాసిటీ రావాలి. తెలుగులో థింక్ చేసి మళ్ళీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అవుతుంది, అట్లా కాదు. డైరెక్ట్ రావడమే థాట్స్ ఇంగ్లీష్లో రావాలి.
ఫ్లూయెన్సీ అక్యురేట్గా మాట్లాడాలి. రీడింగ్ విత్ కాంప్రహెన్షన్ అర్థం చేసుకోవాలి రీడింగ్ ఏదైనా పేరా చదివితే. కంపోజింగ్ ఇండిపెండెంట్లీ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్, కంపోజ్ చేయగలగాలి ఇండిపెండెంట్గా ఏదైనా స్పీచ్లో కానీ స్పీచ్ రాయగలగాలి, లేదా రైటింగ్ రాయగలగాలి. ఎక్స్పాండింగ్ వొకాబులరీ 3000 వర్డ్స్ మనం నేర్పించగలగాలి. 12th వరకు చదివే పిల్లలు 9th నుంచి 12th వరకు క్లాస్ వరకు మనం ఏం నేర్పించాలి, 3000 వర్డ్స్ పిల్లవానికి రావాలన్నమాట. యూజింగ్ రెఫరెన్స్ మెటీరియల్ ఎఫెక్టివ్లీ, రెఫరెన్స్ దానికి సంబంధించిన ఒక రెఫరెన్స్ మెటీరియల్ అతనే వాడే విధంగా మనం ఏలు పెట్టి చూపించేది కాదు. రైట్, ఒక పోయం చదివి ఆ పోయంకి తగిన మెటీరియల్ ఇస్తే ఆ మెటీరియల్ అతను చదివి అర్థం చేసుకునే కేపబిలిటీ రావాలన్నమాట. ఫెసిలిటేట్ చేయాలి మనం, అన్నీ మనమే చెప్పకూడదు. పెద్ద హై లెవెల్లో 9th నుంచి 12th వరకు. అండర్స్టాండింగ్ దాన్ని రెస్పాండింగ్ ద నేటివ్ స్పీకర్స్ ఒకవేళ మనం కాన్వర్సేషన్ ఇస్తే అండర్స్టాండ్ చేయగలగాలి అండ్ మాట్లాడగలి డైరెక్ట్. అతను లేకపోతే కష్టం. మన ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చినా కూడా రేపు పొద్దున ఆ పిల్లలు ఫారిన్ కంట్రీస్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ వెళ్తే ఆ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే అర్థం కాలేకపోతే వేస్ట్ మనం నేర్పించి కూడా. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇప్పటి నుంచి ఏదైనా వీడియో క్లాస్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంగ్లీష్ సంబంధించిన ఒక నేటివ్ స్పీకర్స్ మాట్లాడే ఏదైనా కామెంటరీ కానీ లేదా ఇంగ్లీష్ కాన్వర్సేషన్ కానీ వినే ఎక్స్పోజర్ మనం ఇచ్చామంటే ఇప్పటి నుంచి అలవాటు అవుతుంది పిల్లవాడికి ఈ విధంగా. సో స్టేటింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ బిహేవియరల్ టర్మ్స్. సో బిహేవియరల్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా చూద్దాం. ఎడ్యుకేషనల్ అండ్ కాగ్నిటివ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ ఫోకస్ ఆన్ డిజైర్డ్ బిహేవియర్ చేంజెస్. ఇది బిట్ మన డిఎస్సికి మన వచ్చింది. సో ఏ బిట్ ఎక్కడి నుంచి రావచ్చు, అకాడమీలోని పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ 1-10 సార్లు మనం చదవాలి, లేదా వినాలి, లేదా నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. బట్ ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు. అప్పుడు ఏమి ఇచ్చాడు బిట్ అంటే చిన్న చెప్తాను. దిస్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అన్నాడు. మెయిన్ అందులో ఏమి ఇచ్చాడంటే సిలబస్ కంప్లీషను, రైట్, తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్, ఇలా దగ్గర ఉండేటివి. ఒకటి బిహేవియర్ చేసి ఇచ్చాడు. సో చాలా వరకు అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ లేదా ఆబ్జెక్టివ్స్ అవి రాశారు. బట్ అక్కడ బిహేవియర్ చేంజ్ అనేది ఇంపార్టెంట్. బిట్ కూడా వచ్చిన జాగ్రత్త అనమాట. సో ఆబ్జెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఏంటి ఏంటంటే బిహేవియర్ చేంజెస్ రావాలి పిల్లవాళ్ళు. ఇది టీచింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ గైడ్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్. సో టీచింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ మనం ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, వాళ్ళని ఫాలో చేయాలా చేసుకోవడం ఈ విధంగా. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ ఆర్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్. సో లెర్నింగ్ ట్రాన్స్ఫర్ కావాలి. ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది బయట రియల్ వరల్డ్లో పనికి రావాలి, లేదా వేరే సబ్జెక్ట్ నేర్చుకుంటే కూడా మ్యాథ్స్ కానీ తెలుగు కానీ సైన్స్ కానీ అక్కడ పనికి రావాలి ఆ విధంగా. సో బ్లూమ్స్ టెక్సానమీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఏమి చూద్దాం. సో బ్లూమ్ టెక్సానమీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లాస్ట్ టైం కూడా మనకు 2 బిట్స్ దీనిలో వచ్చాయి. ఒక షిఫ్ట్ రాసే ఒకరికి, ఇంకో షిఫ్ట్ రాసే ఇంకొకరికి, అలా. బట్ 1-2 బిట్ దీనిలో ఖచ్చితంగా వచ్చాయండి. సో బ్లూమ్ టెక్సానమీ డిజైన్ చేశారన్న, రైట్. లెర్నింగ్ ఆబ్జెక్ట్ గురించి ఏం చెప్పంటే కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ అని 3 ఆయన క్లారిఫై చేయడం జరిగింది, ఆయన డివైడ్ చేయడం జరిగింది. సో ఏంటిదంటే చూద్దాం. కాగ్నిటివ్ డొమైన్లో నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ అండ్ ఎవాల్యుయేషన్ 5 ఉంటాయి. ఇవి ఉంటాయి. ఒకటి నాలెడ్జ్ నేర్చుకోవడం కాగ్నిటివ్ డొమైన్ కిందకి వస్తాయి. ఏ డొమైన్ ఇందులో ఏది డొమైన్లో వస్తుంది, ఏది రాదు, ఏది వస్తుందని కన్ఫ్యూజన్ ఎలా రావచ్చు బిట్. సో ముందు సిరీస్ కూడా ఇంపార్టెంట్. నాలెడ్జ్, తర్వాత కాంప్రహెన్షన్, తర్వాత నేర్చుకున్న నాలెడ్జ్ అండర్స్టాండింగ్ తో కాంప్రహెన్షన్, ఆ నేర్చుకుంది అప్లికేట్ చేయగలరు రియల్ లైఫ్లో, అది అప్లికేషన్. అనాలిసిస్ చేయడం, రైట్. నేను ఇంకో సిచ్యువేషన్లో లేదా పార్ట్గా డివైడ్ చేస్తే ఇది, లేదా హోల్ నుంచి పార్ట్గా డివైడ్ చేయడం, పార్ట్ డివైడ్ చేస్తే మళ్ళీ హోల్గా మొత్తంగా క్రియేట్ చేయాలి, సింథసిస్ అవుతుంది. ఎవాల్యుయేషన్ ఫైనల్గా. ఇది 5 ఇంపార్టెంట్. విచ్ ఇస్ ద హైయెస్ట్ అంటాడు, అయితే వెరీ ఇంపార్టెంట్ అంటాడు, లేదా స్టార్టింగ్ బేసిక్ అంటాడు. ఇవన్నీ నాలెడ్జ్, కాంప్రహెన్షన్, తర్వాత అప్లికేషన్, అనాలిసిస్, ఇవి 5 కూడా బై హార్ట్ చేయాల్సిందే. కాగ్నిటివ్ కిందకి వస్తాయి. ఇప్పుడు అఫెక్టివ్ డొమైన్, ఇవన్నీ మన మైండ్తో చేస్తాం, రిలేటెడ్ టు మైండ్ ఇది, రైట్. హెడ్తో చేస్తాం. ఇంకోటి ఇది హార్ట్తో చేస్తాం, అన్ని హెడ్, ఇది హార్ట్తో. అఫెక్టివ్ డొమైన్ ఏముంటుంది అంటే చూడండి, రిసీవింగ్ ఉంటుంది, రెస్పాండింగ్ ఉంటుంది, వాల్యూయింగ్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఉంటుంది అండ్ క్యారెక్టరైజేషన్. సో విచ్ ఇస్ ద హైయెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ డొమైన్ లాస్ట్ టైం మనకు ఇచ్చారు. సో క్యారెక్టరైజేషన్ వచ్చింది, వాల్యూయింగ్ అనేది కూడా వచ్చింది బిట్. సో ఇందులో నుంచి అఫెక్టివ్ డొమైన్ అంటే రిసీవ్ చేసుకోవడం, రెస్పాండ్ అవ్వడం, ఆ రెస్పాండ్ దానికి వాల్యూ చేయడం, ఆ వాల్యూ నుంచి ఆర్గనైజ్ చేయగలగడం, తర్వాత క్యారెక్టరైజేషన్ మన ఇది మెయిన్ అనమాట. సో ఎఫెక్టివ్ డొమైన్. సైకోమోటర్ డొమైన్ అంటే ఇంకా ఫిజికల్ చేస్తాం, హ్యాండ్స్తో చేసేది. ఇది హెడ్ అయిపోయింది, ఇది హార్ట్ అయిపోయింది, ఇది హెడ్, ట్రిపుల్ హెచ్ గుర్తుపెట్టుకోండి. సైకోమోటర్ ఏంటంటే పర్సెప్షన్, సెట్, గైడెడ్ రెస్పాన్సెస్, మెకానిజమ్స్, కాంప్లెక్స్ ఓవర్ రెస్పాన్సెస్, ఇవన్నీ కూడా ఇవి 5 కూడా మన సిరీస్తో పాటు సిరీస్ నేర్చుకోవాలి, కరెక్ట్ ఆర్డర్, అట్ ద సేమ్ టైం ఏ డొమైన్లో ఎక్కడ ఏ వస్తుంది, ఎవరు చెప్పారని కూడా నేర్చుకోవాలి. ఇవి అండి. సో ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ కంప్లీట్గా అకాడమిక్ బుక్స్ నుంచి అన్ని కూడా ఎస్జిటి అండ్ ఎస్ఆర్ 2 కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకెవరికి ఏ బిట్ కూడా బయటికి వెళ్ళదు. ఆల్మోస్ట్ 99% ఇక్కడ వస్తాయి. ఏదో 1-2 బిట్లు బయట నుంచి వెళ్ళొచ్చు. మొత్తానికి మీరు లిజనింగ్ చేసి మనం, లేదా ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని, లేదా ఈ పీడిఎఫ్ పెట్టుకొని నేర్చుకున్నా, లేదా కనీసం లిజనింగ్ చేసి ఆడియో పెట్టి మీరు లిజనింగ్ చేస్తూ మీ పనులు చేసుకుంటే కూడా ఈ సిలబస్ అనేది అయిపోతుంది. ఈ పెద్ద కథ కాదు, ఎక్కువ చదవాల్సిన అవసరం కూడా లేదు. వింటూ ఉంటే కూడా సీనియర్గా అయిపోతుంది. సో ఇప్పుడు వరకు మనం 2 చాప్టర్స్ అయిపోగొట్టాం. నెక్స్ట్ 3rd చాప్టర్లో మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుందామండి.
సో కీప్ లెర్నింగ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్